హలో కొలీగ్. సో ఇంకొక పాడ్కాస్ట్తో మళ్ళీ వచ్చేసాం. ఈ పర్టికులర్ పాడ్కాస్ట్లో మనం ఏ జాబ్ గురించి మాట్లాడుకున్నామంటే ఎంఐఎస్. సో ఇదేంటంటే ఒక ఎక్సెల్ మీద పనిచేసే రోల్ అని చెప్పి అందరూ అనుకుంటారు, కానీ కాదు. ఇది మొత్తం డేటా అనాలిసిస్కి దానికి సంబంధించిన రోల్ అనమాట. సో దీనికి మనకి ఎక్సెల్ వస్తే సరిపోతుంది. సో ఇది టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, లేనోళ్ళు, లేదంటే సాఫ్ట్వేర్ జాబ్కి వద్దాం అనుకున్న వాళ్ళు అందరికీ ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇందులో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే, ఒక ఎక్సెల్ నేర్చుకుంటే అక్కడి నుంచి ఒక డేటా అనలిస్ట్ రోల్కి లేదంటే బిజినెస్ అనలిస్ట్ రోల్కి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు మన కెరియర్ని అనే దాని మీద మనం ఫోకస్ చేసి పాడ్కాస్ట్లో మాట్లాడుతున్నాము. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి శ్రీధర్ అని చెప్పి ఒక ఎంఐఎస్ ప్రొఫెషనల్ని మనం తీసుకొచ్చాము. ఇతనికి ఏంటంటే చాలా డేటా డొమైన్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఈ ఎంఐఎస్ రోల్లో చాలా వరకు ఇతను వర్క్ చేశారు అండ్ అందులో డేటా అనాలిసిస్ చేసి ఇతను ప్రజెంట్ ఒక గుడ్ పొజిషన్లో ఉన్నారు. సో ఇతను చాలా మంచి కంటెంట్ అయితే మనకి ఇచ్చాడు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కంటెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే బిజినెస్ అనలిస్టు, ఈ డేటా అనలిస్టు రోల్కి ఎలా అచీవ్ చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం కంప్లీట్గాని. సో చూడండి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేయండి, నేను అది తెలుసుకుని మీకు ఆన్సర్ చేస్తాను. లేదు అనుకుంటే కనుక నేను శ్రీధర్తో మీకు 1-to-1 అరేంజ్ చేస్తాను. సో మీరు డైరెక్ట్గా అతన్నే క్వశ్చన్స్ అడగచ్చు, మీ క్వశ్చన్స్ అన్నిటికీ క్లారిఫికేషన్స్ తెచ్చుకోవచ్చు. సో లేట్ చేయొద్దు, లెట్స్ గో టు ద వీడియో. హాయ్ శ్రీధర్. హాయ్ మణికంఠ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ ఫస్ట్లీ. ఓకే. అండ్ ఈ కాన్సెప్ట్ ఎందుకు ఎంచుకున్నానంటే, బేసిక్గా ఎంఐఎస్ అనేది అంతమందికి తెలియదు. అంటే మేబీ నాకు కొంతమంది తెలుసు, సాఫ్ట్వేర్లో చేసేవాళ్ళు కూడా, వాళ్ళని కూడా అడిగాను ఎంఐఎస్ అంటే తెలుసా ఏంటి అనేది. బట్ వాళ్ళు కూడా ఎంఐఎస్ అదేం జాబు అంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే, ఇప్పుడు ఎవరు నన్ను అప్రోచ్ అయినా సరే, లేదంటే బయట మార్కెట్ చూసుకున్నా సరే, అజ్యూర్ అంటారు, పవర్ బిఐ అంటారు, లేదంటే సంథింగ్ .NET కానీ ఇంకా వేరే ఈ కోర్ టెక్నాలజీస్ ఉంటాయి కదా సాఫ్ట్వేర్లోని, వీటి మీద జాబ్స్ ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ ఇవి సాఫ్ట్వేర్స్ బయట నేర్చుకుంటున్నారు. కానీ ఈ పర్టికులర్గా ఎంఐఎస్ అనేది ఎవరికి తెలియట్లేదు. ఓకే. నేను చాలా మందిని అడిగాను కూడా, అసలు ఎంఐఎస్ అంటే ఏంటి తెలుసా అని. ఎవరు తెలియదు అంటున్నారు. అండ్ సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళు కూడా తెలియదు అంటున్నారు. బట్ బేసిక్గా ప్రతి కంపెనీలోని ఉంటుందని అనుకుంటున్నాను ఇది. అండ్ దీని గురించి కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి. ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు ఎవరైనా. కంపెనీ స్టార్ట్ చేసి వాళ్ళు కంపెనీ రన్ అవుతాయి. నెక్స్ట్ ఏమవుతుంది, వాళ్ళకి సేల్స్ జరుగుతాయి, మార్కెటింగ్ జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఫైనాన్స్ టీమ్ రన్ అవుతుంది. సో ఇవన్నీ టర్మ్స్ వచ్చేసరి వాళ్ళకి ఏమవుతుందంటే డేటా ఫ్లో అవుతుంది. సో దే విల్ గెట్ ద డేటా. ఓకే. బట్ ఆ డేటాని అనలైజ్ చేసి మేనేజ్మెంట్కి ఇది ఇన్సైట్స్, ఇవి రిజల్ట్స్, ఇది ఇలా డేటా ఉంది మన దగ్గర, ఇలా జరుగుతుంది అని చెప్పడానికి ఒక పర్సన్, అంటే ఒక లైక్ ఎంప్లాయ్ అనుకోవచ్చు, లేదా టీమ్ మెంబర్స్, స్టేక్ హోల్డర్. సో ఆ పర్సన్కి వచ్చే రోల్నే ఎంఐఎస్. యాక్చువల్లీ దాని ఏమంటాం అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అంటాం, లేదంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటాం. మీన్స్ ఒక మేనేజ్మెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఒక ఎగ్జిక్యూటివ్ ఎవరైతే తను ప్రిపేర్ చేసి రిపోర్ట్స్ ద్వారా ఇస్తారో దాన్ని మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటాం. ఓకే. సో దీంట్లో మెయిన్గా ఇంతకుముందు అయితే మెయిన్గా ఏంటంటే మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ విచ్ ఈస్ ఎక్సెల్. ఓకే. సో విచ్ డీల్స్ విత్ షీట్స్ డేటా. సో దట్ ఈస్ వై జనరల్గా ఏమనుకుంటారు అంటే ఎంఐ ఈజ్ నథింగ్ బట్ ఎక్సెల్ అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఎక్సెల్, ఇట్ ఈస్ ఏ అనాలిసిస్ ఆఫ్ డేటా. ఓకే. సో లైక్ దట్ ఎంఐఎస్ అనేది ఏమవుతుందంటే మీకు ఒక టర్మ్గా ఉండేది, ఇప్పుడు దానికి ఇప్పుడు నెక్స్ట్ బ్రాంచెస్ వచ్చాయి. ఓకే. బట్ జనరల్గా అయితే ఎవ్రీ కంపెనీలో ఒక ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. వాళ్ళని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తుండొచ్చు, కానీ ఒక ప్రతి కంపెనీలో అయితే ఒక ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు అది ఓకే, నాకు కూడా అదే తెలుసు బేసిక్గా. అంటే ఎంఐఎస్ అంటే ద పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ఆన్ ఎక్సెల్ అండ్ గివ్ ద రిపోర్ట్స్. ఓకే. సో ఇక్కడ వరకు నాకు తెలుసు. బట్ యూ హ్యావ్ గివెన్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీ జర్నీ ఒకసారి చెప్పండి. అంటే లైక్ మీకు ఎలా ఎంఐఎస్ జాబ్ వచ్చింది, లైక్ మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ జర్నీ ఒకసారి చెప్తే. ఐటీ కంపెనీలో స్టార్ట్ చేశాను, యూఎస్ కంపెనీ. సో అక్కడ ఏమవుందంటే ఒక మైక్రోసాఫ్ట్ ఏంటది ప్రొడక్ట్ వర్డ్, ఎంఎస్ వర్డ్. అదే. సో వాళ్ళు అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు, ఎంఎస్ వర్డ్స్ ప్లస్ దానికి ఆటోమేషన్స్ ఎలా ఉంటాయి. ఎంఎస్ వర్డ్లో నేను నా కెరీర్ స్టార్ట్ అయింది ఒక ఎంఎస్ వర్డ్. ఒక మన డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం కదా మనం, ఏదైనా ప్రాపర్ ఎంఎస్ ప్రోడక్ట్లో అది బెస్ట్ డాక్యుమెంటేషన్ క్రియేషన్ ప్రోడక్ట్ అది. ఓకే. సో అలా స్టార్ట్ అయింది నా లైఫ్ జర్నీ ఒక ఆఫీస్ ప్రోడక్ట్తో.
స్టార్ట్ అవి అక్కడ. కాకపోతే మనం ఏమనుకుంటామంటే జస్ట్ ఇదే ఒక ఎంఎస్ వర్డ్ దీంట్లో ఏంది ఒక రాసి దేని ఫార్మాటింగ్ చేసి ఏదో పెట్టేద్దాం అంతే, డాక్యుమెంట్ మనకి జనరల్గా యూజ్ అయ్యేది. కాకపోతే బిగ్ కంపెనీస్లో ఎలా చేస్తారంటే డాక్యుమెంటేషన్ ఫార్మాటింగ్ ఉంటుంది, దానికి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, బిజినెస్ పాలసీస్ అంటారు. ఈ ఫాంట్ ఇలా ఉండాలి, ఈ లోగో ఇక్కడ ఉండాలి, దాని సైజ్ ఇంత ఉండాలి, దాని ఇది ఎలా అంటే యుఎస్ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళకి ఆ డాక్యుమెంట్లో కొద్దిగా చేంజ్ కనిపించినా దట్ ఈస్ ఇట్స్ నాట్ ఎ ఒరిజినల్ డాక్యుమెంట్, రిజెక్ట్ ఇట్, కంప్లీట్గా రిజెక్ట్ చేస్తారు. ఓకే, సో ఆ డాక్యుమెంట్ ఫార్మాట్ ఏంటి, దాని ఫాంట్ సైజ్, ఫుట్ నోట్ సైజ్, ఇవన్నీ ఏంటంటే ఒక ఆటోమేషన్ ఆల్రెడీ క్రియేట్ ఉంటుంది, అంటే విబిఏలో ఉంటుంది, విజువల్ బేసిస్ విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్స్ అంటారు. ఓన్లీ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్కి ఆ విజువల్ బేసిక్ యూజ్ చేస్తారు. సో అలా స్టార్ట్ అయిన జర్నీ నాది జనరల్గా. తర్వాత ఏమైందంటే ఐ మూవ్డ్ ఇంటూ అనదర్ కంపెనీ విచ్ ఇస్ అగైన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ, బట్ దే యూస్ ఎక్సెల్ రికన్సిలేషన్ స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ వేసి ఇక్కడ నేనేం చేస్తాను, డాక్యుమెంటేషన్ నుంచి వెళ్ళిపోయి ఒక ఫైనాన్షియల్ థింగ్స్ వస్తాయి, లైక్ అమౌంట్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఒక ప్రోడక్ట్ సెల్ అంటే ప్రోడక్ట్ ఐ కెన్ సే ఇట్ యాజ్ ప్రోడక్ట్. ఒక మ్యూచువల్ ఫండ్ సెల్ చేశాక నువ్వు అమౌంట్ ఇవ్వాలి. ఒక దాంట్లో T+2 గ్యాప్స్ అని ఉంటాయి, ట్రేడ్ ప్లస్ 2 days అని ఒక గ్యాప్స్ ఉంటాయి. అది మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది, ట్రేడింగ్ డే ప్లస్ 2 days అని, ఇప్పుడు ట్రేడింగ్ డే లేకపోతే 1 day అని. సో అలా అక్కడ అమౌంట్స్ ఏమవుతాయంటే ఫస్ట్ అమౌంట్ వచ్చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో అయినా స్టాక్స్లో ఏంటంటే ఫస్ట్ అమౌంట్ వస్తుంది, తర్వాత మనం స్టాక్స్ అలా అలాట్ చేస్తాం, లైక్ మ్యూచువల్ ఫండ్స్ కూడా వాళ్ళకి అలాట్ చేస్తాం. సో అక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్ విత్ ఎక్సెల్. ఓకే, అంటే నాకు తెలియదు అప్పుడు ఒక ఎంఐఎస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఎంఐఎస్లో ఇలా ఉంటుందని తెలియదు. జస్ట్ ఎక్సెల్ నుంచి స్టార్ట్ చేస్తాను. అక్కడ ఎక్సెల్లో నేర్చుకొని పర్సనల్గా అంటే ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఫార్ములాస్ వర్క్ అవుతుంది, అసలు ఎక్సెల్ అంటే ఏంది, అదొక స్ప్రెడ్షీట్ ఓపెన్ చేసిన ఫస్ట్ ఎవరు అంటే ఇది ఏంది, రోస్ అండ్ సేల్స్ ఏంది, గీతలు ఏంది, ఇదంటే ఏం అర్థం కాదు. సో స్టార్టింగ్ పర్సన్ అలా తీసుకొని ఒక ఎక్సెల్ని ఫార్ములాస్ నేర్చుకొని ఆన్లైన్ ట్రైనింగ్స్ నేర్చుకొని, అంటే పర్సనల్గా బ్యాంక్కి అంటే అమౌంట్స్ ప్లస్ స్టాక్స్ అలౌట్ అయిన తర్వాత వాళ్ళకి మ్యాచింగ్ చేస్తుంటాం డేటాని. ఓకే, సో కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదా, ఏదైనా మిస్ అయిందంటే అమౌంట్ రాకపోవడం మీద స్టాక్స్ అలర్ట్ కావాలి ఆ పర్సన్కి. అలా మ్యాచ్ చేసి నేను హెల్ప్ చేసిందంటే లైక్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, దట్ ఈస్ మై క్లయింట్. ఓకే, బట్ ఇట్ ఈస్ ఫిలిపీన్స్లో FT కంపెనీ, వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ సెల్ చేస్తుంది ఫిలిపిన్ పీపుల్కి. సో వాళ్ళకి అలా సర్వీసెస్ అందించేవాళ్ళు, బ్యాంకింగ్ రికన్సిలేషన్ అక్కడ స్టార్ట్ అయిన ఎక్సెల్ అనేది. దెన్ మిడ్లో ఏం జరిగిందంటే ఇంకో కంపెనీ జాయిన్ అయ్యాను. బిఫోర్ ఈ సెకండ్ కంపెనీ నేను మధ్యలో ఒక 1 year ఒక కంపెనీలో చేశాను. ఇక్కడ చిన్నది బ్రేక్ ఇద్దాం. ఇది మీరు వర్క్ చేసింది లైక్ ఫస్ట్ కంపెనీలో లైక్ వర్డ్ మీద, సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ డాక్యుమెంటేషన్, అంటే లైక్ రిటర్న్ ఉంటుంది, నో టెక్నికల్ స్కిల్స్ అట్లీస్ట్ ఆఫీస్ వర్డ్ ఎలా రన్ అవుతుంది, దాంట్లో మీకు టూల్ బార్ ఉంటుంది, హౌ టు యూజ్ ద టూల్స్. ఇప్పుడు ఎవ్రీ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ లో టూల్స్ ఉంటాయి, రిబ్బన్స్ ఉంటాయి, అందులో ఏదో ఆప్షన్ ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలని ఐడియా రావాలి. అవును, అలానే ఉంటుంది. సో దట్ ఈస్ ఓకే. అండ్ ఎక్సెల్కి వచ్చేటప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్, లైక్ మనకి మీరు చెప్పినట్టుగా సెల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. సో ఇంటర్వ్యూ ఎలా జరిగింది, అంటే ఫస్ట్ నుంచి సెకండ్ జాబ్కి లైక్ ఏ బేసిస్ మీద మిమ్మల్ని తీసుకున్నారు అని? సెకండ్ బేసిస్ కూడా సేమ్ మ్యూచువల్ ఫండ్స్. ఎక్సెల్ వాళ్ళు స్టార్ట్ చేయలేదు, వాళ్ళు ఎక్సెల్లో జస్ట్ బేసిక్ థింగ్స్. అంటే ఇప్పుడు ఎలా ఉంటాయంటే జనరల్గా ఎవరైనా ఎక్సెల్ తెలిసిన వాళ్ళకి ఏంటంటే లుకప్స్ వాడడం, మెయిన్గా లుకప్స్ వాడడం. ఓకే, నెక్స్ట్ హౌ టు కన్సాలిడేట్ డేటా, ఇంకోటి అగ్రిగేషన్స్ ఎలా తీయాలి, అగ్రిగేషన్స్ మీన్స్ సమ్స్, యావరేజెస్, ఫార్ములాస్ ఎలా యూజ్ చేయాలి, టైం బేస్డ్ ఫార్ములాస్, ఏజింగ్ ఫార్ములాస్ అంటాం కొన్ని, వాటిని టైం బేస్డ్ ఫార్ములాస్, అవి ఎలా యూజ్ చేయాలి. పివోట్స్, మెయిన్గా ఎక్సెల్లో ద పవర్ఫుల్ కాన్సెప్ట్ ఈస్ పివోట్స్ ఎట్ దట్ టైం. ఓకే, నౌ ఇట్ ఈస్ ఆల్సో నౌ యూజింగ్, బట్ దానికి ఆల్టర్నేటివ్ ఇంకా చాలా వచ్చు. ఓకే, సో పివోట్స్ అవి యూజ్ చేసినప్పుడు క్వశ్చన్స్ ఎవరైనా సరే నీకు మేనేజర్ అడుగుతా అంటే జస్ట్ మెయిన్గా లుకప్స్, పివోట్స్, సమ్ అగ్రిగేషన్ ఫార్ములాస్ అండ్ హౌ టు యూజ్ ద మ్యాక్రోస్. ఓకే, you should not know how to write the macros. Means మీకు రైటింగ్ స్కిల్స్ ఉంటే, కోడింగ్ రైటింగ్ స్కిల్స్ ఉంటే, సపోజ్ నేనేంటంటే జావా నేర్చుకున్నాను, కోర్ జావా.
నేను అడ్వాన్స్ జావా అలా ఏం నేర్చుకుని కోర్ జావా కాలేజ్ లెవెల్. సో ఆ కాన్సెప్ట్ ఎలా హెల్ప్ అయిందంటే నాకు ఏ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అయినా సరే సేమ్ థింగ్, డేటా టైప్స్, లైక్ ఫంక్షన్స్, వేరియబుల్స్, ఇది 3 బేసిక్ కాన్సెప్ట్స్. సో ఎవ్రీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి, లైక్ టూల్స్లో మనం ఏ లాంగ్వేజ్ రాసినా ఇవి కాన్సెప్ట్. ఓకే. సో VBAలో కూడా అలానే ఉంటాయి మీకు వేరియబుల్స్, డేటా వేరియబుల్స్. సో అలా బేసిక్గా స్టార్ట్ చేసి హౌ టు డెవలప్ కోడ్, స్క్రిప్ట్స్ అంటాం. సాఫ్ట్వేర్కి యూజ్ చేసే అప్లికేషన్స్ వేరే, స్క్రిప్ట్స్ ఉంటాయి, చిన్న చిన్న కోడ్స్. ఇవి ఎలా రాయడం నేర్చుకోవాలి. అయితే ఫస్ట్ బేసిక్ అయితే అవసరం లేకుండా ఫస్ట్ నేనేంటంటే ఇలానే ఒక మేనేజర్ వచ్చారు, లుకప్స్ ఏంటి, పివోట్స్ ఎలా వాడతావు, అగ్రిగేషన్ ఫార్ములాస్, ఒక సింటాక్స్, ఇంతే అడుగుతారు. ప్లస్ నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో అలా సెకండ్ ఇంటర్వ్యూ గెట్ ఆన్ అయిపోయా, స్టార్టెడ్ వర్కింగ్ ఓవర్ దే. ఓకే. అంతే. తర్వాత థర్డ్ కంపెనీ. సో సెకండ్ కంపెనీలో ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఫ్రాంక్లిన్ FT ఒక కంపెనీ, FT అనే ఒక క్లయింట్, ఇంకో క్లయింట్ వచ్చేసి మలేషియన్ బేస్డ్ క్లయింట్. ఓకే. సో అపాక్ అని అక్కడ కంట్రీలో ఏంటంటే ఒక స్టూడెంట్ ఎవరైతే స్టడీస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్లో 100 రింగెట్స్ ఇస్తారు. రింగిట్స్. ఓకే. అక్కడ కరెన్సీ 100 రింగెట్స్ నీకు డైరెక్ట్ ఇవ్వరు. నీకు మ్యూచువల్ ఫండ్ ఓపెన్ చేసి నీ పేరు మీద నీకు 100 రింగెట్స్ ఇస్తారు. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే ఒక స్టూడెంట్స్కి సేవింగ్స్ అనే కాన్సెప్ట్ అలవాటు చేస్తారు. సో అదే అపాక్ అనే ఒక కంపెనీ చూసుకుంటుంది. అక్కడ ఏమవుతుందంటే డేటా ఈస్ లైక్ క్లమ్జీ అసలు. అది గవర్నమెంట్ స్కీమ్, మలేషియన్ గవర్నమెంట్ స్కీమ్, చాలా క్లమ్జీగా ఉంటుంది డేటా. యూ హ్యావ్ టు రీకన్సైల్ దట్. ఓకే. సో అప్పుడు నేను ఒక స్టెప్ పైకి వెళ్ళాను. ఎలా అంటే ఈ డేటాని మనం డైలీ మనం టైప్ చేసి దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసి, ఇది లెందీ ప్రాసెస్. ఒక రిపోర్ట్ పంపించాలంటే టైం పట్టిపోతుంది. సో నాకు అప్పుడు ఏం తెలిసిందంటే MIS ఇప్పుడు స్టార్ట్ అయింది. MIS యాక్చువల్గా ఇప్పుడు కూడా స్టార్ట్, జస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ MIS బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. MIS అనేది ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్. దానికి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే డేటాని అసలు ఎలా కలెక్ట్ చేయాలి, ఎక్కడి నుంచి కలెక్ట్ చేయాలి, దాన్ని ఎలా క్లీనింగ్ చేయాలి, ప్లస్ దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి. ఓకే. రిప్రజెంటేషన్ వేరే పార్ట్. నేను ఇక్కడ ఫస్ట్ క్లీనింగ్ చేస్తున్నాను. డేటా క్లీన్ చేసి దాన్ని ఫస్ట్ మ్యాచ్ చేయాలి. డేటాని మ్యాచ్ చేస్తేనే కదా నేను వాళ్ళకి రిపోర్ట్ సక్సెస్ఫుల్గా మ్యాచ్ అవుతుందని చెప్పగలను. అక్కడ ఏం స్టార్ట్ అయిందంటే నేను ఆన్లైన్లోకి వెళ్ళి జస్ట్ ఇలానే ఓపెన్ చేసి మన ఆన్లైన్లో హౌ టు మ్యాప్ ఇలా అంటే మ్యాక్రోస్ వచ్చాయి ఫస్ట్. మ్యాక్రోస్ వచ్చేసాక సరే దాని కోడ్ చూసాను. ఆ కోడ్ ఏదో విజువల్ బేసిక్ అని ఉంది. నాకు తెలియదు అప్పటి వరకు విజువల్ బేసిక్స్ అని ప్రోగ్రామింగ్ ఉంటుంది అని. సో దానికి వెళ్ళి డాక్యుమెంటేషన్, మైక్రోసాఫ్ట్ సపరేట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది విజువల్ బేసిక్. సో విజువల్ బేసిక్లో కూడా నీకు ఏంటంటే క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ ఐ మీన్ లైక్ లైబ్రరీస్, వీ కాల్ ఇట్ ఎస్ లైబ్రరీస్. జనరల్గా ఎవరైనా సాఫ్ట్వేర్ వాళ్ళకి లైబ్రరీస్ అంటారు. సో MS వర్డ్కో సపరేట్ లైబ్రరీ ఉంటుంది, MS ఎక్సెల్కో సపరేట్ లైబ్రరీ ఉంటుంది, అండ్ పవర్ పాయింట్ దీనికో సపరేట్ లైబ్రరీ. నేను MS ఎక్సెల్ యొక్క లైబ్రరీ యొక్క థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఓకే. సో ఎక్సెల్లో ఏంటంటే మీకు డెవలపర్ ఆప్షన్స్ ఉంటాయి. డెవలపర్ ఆప్షన్స్లో మ్యాక్రోస్ జస్ట్ జనరల్గా ఏంటంటే రన్ చేస్తారు. అంటే మనం ఏదైనా వర్క్, ఇది ఒక బటన్ క్లిక్ చేసాం, ఇక్కడికి వెళ్ళాం, ఇది కాపీ చేసాం, దీనిలో పేస్ట్ చేసాం. ఇది జనరల్గా ఒక ఉంటుంది సర్కిల్. ఈ సర్కిల్ డైలీ నువ్వు ఏం చేస్తావు అంటే ఒక ఎలిమెంట్ కాపీ చేయాలి ఒక షీట్ నుంచి ఇంకో దీంట్లోకి, దానికి ఒక ఫార్మేటింగ్ అప్లై చేయాలి, లేదా ఒక ఫార్ములా అప్లై చేయాలి. ఇది రొటీన్ ప్రాసెస్. మ్యాక్రోస్ అలా ఆటోమేషన్స్కి వాడతాం. అంటే ఆటోమేషన్స్ అంటే రొటీన్ టాస్క్ని కాంప్లికేటెడ్ ఉన్న టాస్క్ని ఈజీగా ఒక మాన్యువల్ చేయడం కంటే ఈజీగా ఒక ఎక్సెల్ తనంత తాను చేసుకుంటుంది. దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇట్ విల్ డూ ఇట్ సెల్ఫ్. ఓకే. సో అలా ఆటోమేషన్ నుంచి అంటే ఐ మీన్ మాన్యువల్ థింగ్స్ నుంచి ఆటోమేషన్ స్టార్ట్ అయ్యాయి. సో అక్కడ చాలా థింగ్స్ని ఆటోమేషన్ చేసాం. అంటే ఎలా అయిపోయిందంటే ఒక 1 వీక్ చేసే వరకు 1 డేలో కంప్లీట్ అయ్యేలా చూసాం. సో ద క్లయింట్స్ వెరీ హ్యాపీ. ఓకే. దెన్ ఇక్కడ నుంచి ఇంకా నాకు MIS అనే కాన్సెప్ట్ ఒక క్లారిటీ వచ్చింది. ఓహో, ఒక కంపెనీ ఉంటుంది, కంపెనీలో చాలా సర్వీసెస్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వీటి యొక్క డేటాని ఒక మేనేజ్మెంట్కి చూపించాలి. ఓకే. టిల్ నో ఐ వాజ్ ఎట్ ద బ్యాక్ ఎండ్. సో నెక్స్ట్ ఐ జాయిన్ అనదర్ కంపెనీ.
విచ్ ఇస్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ. ఓకే. దాంట్లో ఒక ఫైనాన్స్ టీంలో పార్ట్ ఆఫ్ ద మెంబర్. సో అలా అక్కడ ఎలా ఉంటుందంటే డేటా వీఆర్ రిపోర్టింగ్ టు సిఎఫ్ఓ. ద టీమ్ కంప్లీట్లీ రిపోర్ట్స్ టు సిఎఫ్ఓ. అండ్ కంపెనీ వచ్చేసి ఇట్స్ బేస్డ్ ఇన్ హాంకాంగ్ రిజిస్ట్రేషన్, బట్ మలేషియన్ అండ్ ఇండియాలో వాళ్ళ ఉన్నాయి అంటే టీమ్స్ ఉన్నాయి. ఓకే. సో సిఎఫ్ఓ తన ఏంటంటే ప్రొడక్ట్ సర్వీసెస్ అంటే సేల్స్ ఎలా జరుగుతుంది, ఫైనాన్స్ ఎలా ఉంటుంది, తనకి విజువల్ రిప్రజెంటేషన్స్ కావాలి. సో ఎలా ఇప్పుడు ఒక కంపెనీలో ఒక ఇన్సైట్స్ తీసుకొని దాని గురించి మనం నెక్స్ట్ బిజినెస్ ఏం చేయాలి, ఎలా చేయాలి, లేకపోతే వాళ్ళ ఫైనాన్సెస్ అమౌంట్ ఎలా, బడ్జెట్స్ ఎలా అలొకేట్ చేయాలని తెలవాలంటే ఫస్ట్ నీకు ఒక విజువల్ రిప్రజెంటేషన్ కావాలి. సో ఐ జాయిన్ దట్ కంపెనీ. దాంట్లో ఏంటంటే ఒక ప్రొడక్ట్ యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన ప్రొడక్ట్కి సంబంధించిన సబ్ కేటగిరీస్ ఎలా సేల్స్ ఉన్నాయి, మనం ఎంత బడ్జెట్ అలోకేట్ చేసాం, ఎంత రిటర్న్స్ వచ్చాయి, లైక్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైనాన్స్ థింగ్స్, బ్యాలెన్స్ షీట్స్, క్యాష్ ఫ్లోస్, ప్రాఫిట్ అండ్ లాస్. సో దీంట్లో ఏంటంటే నేనేం చేసామంటే ఈ ప్రొడక్ట్ నుంచి ఈ సర్వీసెస్ ఇంత రిప్రజెంట్ చేశాయి, ఎక్కడ లాస్ అవుతుంది, ఎక్కడ ప్రాఫిట్ వస్తుంది, బికాస్ ఆఫ్ వాట్ ప్రొడక్ట్స్ వీఆర్ గెటింగ్ దీస్ ఇన్సైట్స్ అండ్ నంబర్స్ అని. అక్కడ యాక్చువల్ ఎంఐఎస్ ఒక పర్సన్ ఏం చేస్తాడో అక్కడ స్టార్ట్ అయ్యింది. ఏంటంటే ఏ మేనేజ్మెంట్కైనా ఫస్ట్ వాళ్ళు ఈజీగా ఒక బిజినెస్ థింగ్ అంటే బిజినెస్ ఫ్యూచర్లో ఏం చేయాలి, బిజినెస్ ఎలా రన్ చేయాలి అని తెలుసుకోవాలంటే వాళ్ళకు ఒక ఇన్సైట్స్ కావాలి. ఓకే. సో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఇస్ దట్ వన్ యాక్చువల్ దట్ వన్. ఏంటంటే ఒక వాళ్ళని ఏమని అనొచ్చు అంటే కొంతమంది ఇప్పుడు బిగ్ కంపెనీస్లో ఏమంటారు అంటే డేటా అనలిస్ట్లు అంటారు. డేటా అనలిస్ట్ తర్వాత ఎవరైతే ఆ డేటాని తీసుకెళ్ళి రిప్రజెంట్ చేస్తారో, ఎవరైతే స్టేక్ హోల్డర్స్, హెడ్ ఆఫ్ ద టీమ్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ తిని ఒక డేటాని తీసుకొచ్చి వాళ్ళకి చూపించాలి. అంటే వాళ్ళ విజువల్స్ లాగా రిప్రజెంట్ చేసి ఇది ఇన్సైట్, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, ఇలా నంబర్స్ జనరేట్ అయ్యాయి, ఈ నంబర్ జనరేట్ అవ్వడానికి దీని బ్యాక్ సైడ్లో ఇన్ని ఫ్యాక్టర్స్ వర్క్ అవ్వాయి. అంటే లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ రీజియన్లో వస్తుంది, ఇదంతా ఒక అనాలిసిస్. సో ఎంఐఎస్ క్యాండిడేట్ ఏం చేస్తారంటే చిన్న కంపెనీస్లో అయితే ఎంఐఎస్ తనే చేస్తాడు, తనే ఎక్సెల్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తారు, తనే ఒక పర్సన్ ఏం చేస్తాడంటే విజువల్ రిప్రజెంట్స్ తనే చేస్తాడు, వెళ్ళి మేనేజ్మెంట్ కూడా తనే చూపిస్తాడు. ఇది ఓవరాల్ పిక్చర్ ఆఫ్ ద ఫైనాన్స్ థింగ్స్ ఆర్ సేల్స్ ఆర్ మార్కెటింగ్ ఎనీ డిపార్ట్మెంట్. లేదనుకో ప్రొడక్ట్ సర్వీసెస్ కూడా ఉంటాయి. అక్కడ ఏమవుతుందంటే పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ నౌ ద డేటా ఈజ్ హ్యూజ్, బిగ్ డేటా ఎక్కడికి వెళ్ళిపోయింది. సో నో వన్ ఈజ్ యూజింగ్ స్ప్రెడ్షీట్స్, నో వన్ ఈజ్ యూజింగ్ స్ప్రెడ్షీట్స్ ఫర్ బిగ్ డేటా. ఓకే. సో దే యూజ్ డేటా వేర్హౌసెస్, ఎస్క్యూఎల్, అజ్యూర్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎంఐఎస్ అనే నేము డిఫరెంట్గా టర్మ్ అవుతుంది. సో నో వన్ ఈస్ కాలింగ్ ఎంఐఎస్ అని ఎవరు చెప్పట్లేదు, డేటా అనలిస్ట్ అని వస్తుంది ఒక పేరు. ఓకే. సో ఈ డేటా అనలిస్ట్ టీమ్స్లో ఒక పర్సన్ ఉండరు, డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు. లైక్ ఒకటే కాన్సెప్ట్ ఎక్సెల్ వచ్చిన వాళ్ళు ఉండరు, ఒకటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు అంటే ఉండరు. ఇట్స్ డిఫరెంట్ ఏమంటారు మనం టెక్నాలజీస్ తెలిసిన పర్సన్స్ ఉంటారు డేటా అనాలిసిస్లో. మెయిన్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎంఐఎస్కి వచ్చేసరికి ఒక పర్సన్ మెయిన్గా ఎక్సెల్ వచ్చి ఉండాలి, నెక్స్ట్ ఎస్క్యూఎల్ బేసిక్ నీకు క్వెరీస్ రాయడం, ఎలా రిట్రీవ్ చేసుకోవడం డేటా అలా వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఇవన్నీ బేసిక్ థింగ్స్, ఇది బ్యాక్ అని తెలుసు. కానీ ఎంఐఎస్ అనే పర్సన్ హీ క్యాన్ బికమ్ బిజినెస్ అనలిస్ట్ యాజ్ వెల్ ఎస్ డేటా అనలిస్ట్. ఓకే. 2 ways ఉంటాయి. కానీ ఎంఐఎస్ అనే 2 waysగా డివైడ్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది. సో బేసిక్గా సో మనకి ఆబ్వియస్గా లైక్ ఎంఐఎస్ పర్సన్ ఏం చేస్తారంటే డేటా మీద వర్క్ చేస్తారు. సో ఒక డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి, అంటే ఒక దగ్గర నుంచి మనకు డేటా వస్తుంది, అది ఒక దగ్గర ఒక ప్లేస్ నుంచి రావచ్చు, లేదంటే వేరే సిస్టమ్ ఒక డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి రావచ్చు. ఆ డేటాను కలెక్ట్ చేసుకొని బిజినెస్కి లైక్ ఎంత ఖర్చు పెట్టారు, ఎంత బెనిఫిట్ వచ్చింది, ఏ ప్రోడక్ట్స్ మీద ఖర్చు పెట్టారు అనేది ఒక అనాలిసిస్ అనేది క్రియేట్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. అది ఎక్సెల్, యాక్చువల్లీ ఎంఐఎస్ ఎక్సెల్ మీద ఇస్తారు. సో ఇది బ్యాక్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్కి వచ్చేసి లైక్ దాన్ని ఒక విజువలైజేషన్ రూపంలో చెప్తే మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఒక విజువలైజేషన్ అనేది క్రియేట్ చేస్తారు. ఎస్.
అండ్ పై చార్ట్ కానీ లేదంటే లైక్ మ్యాప్స్ కానీ Hmm. అలాగా. అండ్ ఇంకోటి మీరు చెప్పింది ఏంటంటే కొన్ని టూల్స్ కూడా చెప్పారు లైక్ విబిఏ, అది మనం విజువల్ స్టూడియో అని చెప్పి సెపరేట్ టూల్ ఉంటుంది, అందులో రాసుకుంటాం. ఇట్స్ నాట్ సెపరేట్ టూల్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎవ్రీ ఆఫీస్ ప్రోడక్ట్లో అదొక ఇంటర్నల్ టూల్. ఓకే, విబిఏ అనేది ఇంటర్నల్ ఒక విజువల్ బేసిక్స్ ఆఫ్ అప్లికేషన్స్, అదొకటి. అండ్ ఇంకోటి ఒక కోడింగ్ లాంగ్వేజ్ గురించి కూడా చెప్పారు, అది మ్యాక్రోస్. ఎస్. సో బ్యాక్ ఎండ్ అంతా ఇది, ఫ్రంట్ ఎండ్ అంతా లైక్ హౌ వి రిప్రజెంట్ ద డేటా టు ద క్లయింట్స్ అనేది మనకి వాట్ యాక్చువల్ ఎంఐఎస్ డూ. ఎస్. సో అక్కడ నుంచి మనకి డిఫరెంట్ రోల్స్ డివైడ్ అవుతుంది, లైక్ డేటా అనలిస్ట్ అండ్ ఇంకోటి బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్. సో అనలిస్ట్ అని ఒక పేరు వచ్చేస్తుంది మనకి ఎంఐఎస్లో. అనలిస్ట్కి వెళ్ళిపోతాం, అనలిస్ట్ చేసి. సో ఇప్పుడు ఏమవుతుంది, అనలిస్ట్లో ఏం చేస్తారు, ఓన్లీ డేటా అనలిస్ట్ చేస్తారు, రిప్రజెంటేషన్ చేసేది ఇంకో పర్సన్ ఉంటాడు, అనలిస్ట్ చేసేది బ్యాక్గ్రౌండ్లో ఇంకో పర్సన్ ఉంటాడు. జనరల్గా ఈ 2 టర్మ్స్ కలిపి ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎంఐఎస్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సింపుల్ థింగ్. గుడ్. యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నేను ఇంత వస్తుంది అనుకోలేదు, బట్ ఇట్స్ వెరీ గుడ్ టు ఇట్స్ వెరీ గుడ్ టు నో, బికాస్ చాలా మందికి తెలియదు. మెయిన్గా లైక్ ఎంఐఎస్ అంటేనే తెలియదు ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఇక్కడ నుంచి ఇంత అంటే బిజినెస్ అనలిస్ట్ అనేది లేదంటే డేటా అనలిస్ట్ అనేది ఇప్పుడు పెద్ద రోల్స్, బేసిక్గా మాట్లాడుకుంటే పెద్ద రోల్స్. సో ఇట్స్ ఏ వెరీ గుడ్ గ్రోత్ వెన్ యూఆర్ బికమింగ్, వెన్ యూర్ వర్కింగ్ యాజ్ అన్ ఎంఐఎస్ ఆర్ వర్కింగ్ ఆన్ ఎక్సెల్, మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అది అర్థమైంది. ఎంఐఎస్ అసలు ఏం చేస్తారనేది మీరు ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. ఇంకొకటి మీకు ఆల్రెడీ లైక్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా కంపెనీస్లో ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా మందిని డీల్ చేశారు, చూశారు. కాబట్టి ఒక హాట్ టాపిక్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి కంపెనీలో పాలిటిక్స్ ఉంటాయి. సో అది చిన్న జాబ్ అవ్వచ్చు, పెద్ద జాబ్ అవ్వచ్చు. సో ఇలాంటి పాలిటిక్స్ మీరు ఏమైనా ఫేస్ చేశారా, లైక్ ఏమైనా చూసారా, ఉంటే ఎలాంటివి ఉంటాయని? పాలిటిక్స్ సో ఇది ఒక స్పెసిఫిక్ స్ట్రీమ్లోనే కాదు, ఎవ్రీ కంపెనీలో సపోజ్ ఇప్పుడు ఒక 4 ఉన్నారు, సేమ్ స్కిల్ సెట్, ఓకే, సేమ్ పని, నలుగురు సేమ్ ఎఫర్ట్తో సేమ్ అవుట్పుట్ ఇవ్వగలుగుతారు. అప్పుడు ఏమవుతుందంటే కాంపిటీషన్ వస్తుంది. ఓకే, యూ విల్ ఫాల్ ఇన్ టు కాంపిటీషన్. కొంతమంది ఏం చేస్తారంటే దే విల్ గో ఫర్ అదర్ స్కిల్ సెట్స్, వాళ్ళని అప్గ్రేడ్ చేసుకుంటారు. కొంతమంది అప్గ్రేడ్ చేసుకుంటారు, బట్ దే చూస్ ఫర్ అనదర్ ఆప్షన్. ఈజీ థింగ్స్ ఏంటి, లైక్ స్టార్టింగ్ పాలిటిక్స్. ఈ కంపెనీలో ఎవరికైనా ఇది ఇప్పుడు ఆ పర్సన్ని డివియేట్ చేయడం, ఇట్ హ్యాపెన్స్. మనకి ఎలా ఉండాలంటే మనం ఏం చేస్తున్నాము, మనం కరెక్ట్గా ఉన్నామా, కమ్యూనికేషన్ మనది మేనేజర్ టు ఆర్ ఎవరైతే హెడ్ ఉన్నారో, మీరు ఎవరైతే రిపోర్టింగ్ ఉన్నారో వాళ్ళతో ఫస్ట్ కమ్యూనికేషన్ కరెక్ట్ మెయింటైన్ చేయాలి. అండ్ డోంట్ ఫాల్ ఇన్ టు అనదర్ వర్డ్స్, మీన్స్ ఎవరితో నైనా సరే వాళ్ళతో మాట్లాడి, కొన్ని ఉంటాయి కంపెనీస్లో ఏమంటే కాన్ఫిడెన్షియల్స్ అంటారు. ఆ కాన్ఫిడెన్షియల్స్ నెవర్ షేర్ విత్ ఎ కొలీగ్. ఓకే, ఈవెన్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ యూ, షేర్ చేయకూడదు. షేర్ చేసామా అంటే లైక్ ప్యాకేజెస్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, నీ రేటింగ్స్ కానీ, ఎంత క్లోజ్ అయినా సరే యూ డోంట్ షేర్. ఓకే, జనరల్గా అయితే షేర్ చేస్తాం బికాస్ వీ ట్రస్ట్ పీపుల్ జనరల్. కాకపోతే కొంతమంది ఏమవుతుంటే, నాకు ఇప్పటివరకే అలాంటి పాలిటిక్స్ కనిపించలేదు, కానీ పీపుల్ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ ఫిషీ ఎట్ యువర్ బ్యాక్ ఎండ్. అప్పుడు ఏమవుతుందంటే నీకు ఆ కెరీర్ గ్రోత్లో స్టక్ అయిపోతావు. ఎవరైతే సేమ్ స్కిల్ సెట్ నీతో ఉన్న పర్సన్, హీ విల్ బికమ్ టిఎల్ అండ్ యూ విల్ బీ ఎట్ ద అసోసియేట్ లెవెల్. ఓకే, సో ఎలా ఉంటుందంటే, ఇది నాకైతే జరగలేదు ఇప్పటివరకు, బికాస్ నా రోల్లో ఇప్పటివరకు నేను ఏ కంపెనీలో ఉన్నా సరే నాకైతే ఎంఐఎస్ ఒక యూనిక్ కాన్సెప్ట్. ఓకే, ఏ టీంలో అయినా ఒక పర్సన్ లేదా 2 పర్సన్స్ ఉంటారు ఎంఐఎస్ పీపుల్. ఓకే, అది హెచ్ఆర్ టీం నుంచి ఫైనాన్స్, సేల్స్, మార్కెటింగ్, ఎవరైనా సరే 1 or 2 పీపుల్, మ్యాక్స్ 5 పీపుల్. సో కాంపిటీషన్ అనేది ఎక్కువ లేకుండా, సో జనరల్గా అయితే పాలిటిక్స్ నడుస్తాయి. ఓకే, అప్పుడు స్కిల్ సెట్ని ప్లస్ నీ కమ్యూనికేషన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ వీ కెన్ సర్వైవ్ ఇన్ కార్పొరేట్ వరల్డ్. ఓకే, గుడ్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి జాబ్ అనే సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ కెరీర్ అనే సెగ్మెంట్. సో ఈ కెరీర్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, సో ఈ ఎంఐఎస్ అనే జాబ్ ఏదైతే ఉందో దాంట్లో లైక్ డూస్, డోంట్స్ అండ్ అలాగే ఛాలెంజెస్, సొల్యూషన్స్ అండ్ వాట్ ఈస్ ద గ్రోత్ స్కోప్, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లైక్ ఎంఐఎస్ కింద జాబ్ కొట్టాలి. సో నేను ఎలా స్టార్ట్ చేయాలి? సో ఐ అడ్వైజ్ స్టూడెంట్స్, ఇప్పుడు ఉన్న
మనం చదివిన అంటే అట్లీస్ట్ 5-6 ఇయర్స్ బ్యాక్ కావచ్చు, లేకపోతే 10 ఇయర్స్ బ్యాక్ కావచ్చు. అప్పుడున్న కాంపిటీషన్స్, అప్పుడున్న రిసోర్సెస్ అంటే మనం నేర్చుకోవాలని అనుకున్నప్పుడు రిసోర్సెస్ చాలా తక్కువ. జస్ట్ అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ నీకు ఎక్కడైనా కంటెంట్ దొరకడం చాలా తక్కువ, రేర్. ఎవరైనా లేదంటే మన లెక్చరర్స్ గైడ్ చేసేవాళ్ళు. నువ్వు వెళ్ళి ఈ వెబ్సైట్లో వెతుకు, నీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. లేదంటే మనం ఏదైనా ప్రోగ్రామింగ్ రాయాలంటే మనం ఏదైనా రాంగ్, యాక్చువల్గా నేను కోడింగ్ రాసేటప్పుడు ఎలా ఉందంటే ఒక బగ్ని పట్టుకోవడం మాన్యువల్గానే పట్టుకునేవాళ్ళు. ఓకే. ఇప్పుడు తర్వాత టెస్టింగ్స్ అవన్నీ వచ్చాయి, కానీ ఏదైనా కోడింగ్లో మనం ఏదైనా మిస్టేక్ రాస్తుంటే కూడా నౌ డేస్ వీ క్యాన్ యూస్ ఏఐ టూల్స్ ఆల్సో. మన కోడ్ మనం రాసిన తీసుకెళ్ళి ఏఐ టూల్కి ఇస్తే ఈ పాయింట్లో, ఈ లైన్లో, ఈ సెంటెన్స్లో నీ కోడ్ రాంగ్ ఉందని చెప్తుంది. అట్ దట్ టైం మనకు లేకుండే. సో ఏమవుతుందంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది, టూల్స్ పెరిగాయి, రిసోర్సెస్ పెరిగాయి. సో స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఎర్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ యూ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ విచ్ ఈజ్ మీన్స్ రియల్ వరల్డ్. ఎక్కడైతే ప్రొడక్షన్ కల్చర్ ఉంటుందో, ఎక్కడైతే కార్పొరేట్ కల్చర్ ఉందో, వాళ్ళు యాక్చువల్గా ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఆ రిక్వైర్మెంట్స్లో ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది అందుకే కదా యాక్చువల్గా. అంటే ఏ స్ట్రీమ్స్ ఉంటాయి, దానికి మనం ఏం నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఇన్ని సర్వీసెస్ ఉంటాయి, ఇన్ని ప్రొడక్ట్స్ సర్వీసెస్ ఉంటాయి, ఇన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, ఇవన్నీ నేర్చుకోవాలి. అంటే అన్ని టెక్నాలజీస్ తీసుకున్న తర్వాత మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఫస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఏది తీసుకోవాలి ఫస్ట్. అంటే ఇప్పుడు మనకి ఎంఐఎస్లో కూడా డిఫరెంట్ ఉంటాయా? అంటే లైక్ ఎక్సెల్ అనేది నాకు తెలుసు, అండ్ ఇంకోటి విబిఏ చెప్పారు, అండ్ ఇంకోటి మ్యాక్రోస్ చెప్పారు. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలనుకుంటే లైక్ ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలి? సో జనరల్గా ఎంఐఎస్కి అయితే నువ్వు ఫస్ట్ ఎక్సెల్ నేర్చుకోవాలి. ఓకే. బేసిక్ థింగ్ ఈజ్ ఎక్సెల్. ఎవరికైనా సరే ఎంఐఎస్ డేటాకి నేర్చుకోవాలంటే బేసిక్ ఎక్సెల్ అర్థం అవుతే యూ క్యాన్ లెర్న్ ఎనీథింగ్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఒక మినిమం నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని స్పెసిఫిక్గా చెప్పాను. జనరల్గా అయితే జావా ఇప్పుడు రైట్ నౌ పైథాన్, ఆర్ యూ కెన్ లెర్న్ జావా స్క్రిప్ట్, ఆర్ యూ కెన్ లెర్న్ దిస్ వన్ ఏంటది మనం అంటాం కదా ఎస్క్యూఎల్ క్వెరీస్. సో యాక్చువల్ ప్రోగ్రామింగ్ అది కూడా వన్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్, క్వెరీస్ రాయడం. సో మెయిన్గా ఏంటంటే డేటా అనాలిసిస్కి ఎంఐఎస్కి ఉపయోగపడేటి ఏంటంటే పైథాన్, ఎస్క్యూఎల్. ప్రజెంట్ కరెంట్ మార్కెట్లో ఉన్నాయి అయితే ఇవి. సో స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఆర్ స్టార్ట్ చేయండి. లేదనుకో మీరు ప్రోగ్రామింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే ఉంటుంది, మీకు ప్రోగ్రామింగ్ ఫస్ట్ వాళ్ళు చెప్పింది నేర్చుకోండి. మనం ఏమనుకుంటామంటే డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్స్కి బయట వాళ్ళకి సంబంధం ఉండదు, డిగ్రీ చదివి వేస్ట్ ఏదో పాస్ అయిపోతే చాలు. కానీ కోర్ సబ్జెక్ట్ మొత్తం అక్కడే ఉంటుంది. నీకు కోర్ అర్థం కాదు, బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాడికి 20,000-30,000 కట్టి వాడి దగ్గర మళ్ళీ కోర్ నేర్చుకొని నువ్వు జాబ్కి వెళ్తావు. సో వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం. సో నువ్వు ఫస్ట్ నుంచి కోర్ నేర్చుకో. నీకు ఎగ్జామ్స్ ఎలా రాస్తామని వదిలేసి ఎగ్జామ్స్ ఎలా పాస్ అయిపోతాం మనం. సో నో నీడ్ టు వరీ అబౌట్ ద ఎగ్జామ్స్, యూ లెర్న్ ద కోర్ థింగ్స్. కోర్ ఎలా ప్రోగ్రామింగ్ రాయాలి, ఎలా ఒక మైక్రోసాఫ్ట్ టూల్ ఉంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తూ ఎట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ నువ్వు ఎప్పుడైతే క్వాలిఫై అయ్యి ఒక కాలేజ్ నుంచి బయటకు వెళ్తున్నావు అంటే అట్లీస్ట్ నీకు నీతో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్, వాళ్ళకంటే నీకు ఒక స్కిల్ ఎక్కువ ఉండాలి. అట్లీస్ట్ పర్సనల్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ రావాలంటే నువ్వు అట్లీస్ట్ ఏదో ఒకటి నేర్చుకొని ఉండాలి. ఎక్కడికో వెళ్ళి జాబ్ మీకు ఏంటంటే జనరల్గా డిగ్రీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వెళ్ళేసి వేరే వేరే జాబ్స్ చేస్తారు. నేనేదన్నా చూసిన వాళ్ళకి జాబ్ చేయండి, బట్ రిలవెంట్గా ఉన్న జాబ్ చేయండి. అప్పుడు ఏంటంటే పర్సనల్ లైఫ్ ప్లస్ కెరీర్ ఒకటి బాగా మ్యాచ్ అవుతుంది. అప్పుడు నువ్వు ఫ్యూచర్లో ఏం చేయాలో అర్థమవుతుంది. సో ఒక జనరల్గా ఎంఐ స్టూడెంట్ ఒక ఎక్సెల్, బేసిక్ ఎస్క్యూఎల్ నేర్చుకోవడం, పైథాన్, దీస్ ప్రోగ్రామింగ్. పైథాన్ అనే కాదు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏముంటుంది అసలు యాక్చువల్గా నేను చెప్పాను కదా బేసిక్ థింగ్స్ ఏముంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైథాన్, జావా చెప్పారు కదా ఏదో కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని, ఇప్పుడు ఈ ఎంఐఎస్లో ఎక్సెల్లో మనం ఈ జావా పైథాన్ అనేవి వాడతామా? పైథాన్ వాడతాం. సో క్వాలిఫికేషన్స్ గురించి చూసుకుంటే వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ టు గెట్ దిస్ ఎంఐఎస్ జాబ్, లేదంటే డేటా అనలిస్ట్ కానీ లేదంటే బిజినెస్ అనలిస్ట్ కానీ? అంటే స్పెసిఫిక్గా అయితే ఒక కామర్స్ స్టూడెంట్, ఓకే, బీకామ్ చేసిన వాళ్ళైతే ప్రిఫరబుల్. దిస్ ఇస్ అ ప్రిఫరబుల్ థింగ్. నెక్స్ట్ అలా అని చెప్పి బీకామ్ వాళ్ళకేం కాదు, బీఎస్సీ ఆర్ ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్
యూ కెన్ గో ఫర్ MBA ఆల్సో, దెన్ ఆల్సో యూ కెన్ ఆప్ట్ ఫర్ MIS. ఓకే, సో మినిమం యూజీ అనేది ఉండాలి. యూజీ ఈజ్ ఒకవేళ ఇంటర్ డిప్లొమా ఉన్న వాళ్ళు బికాస్ కార్పొరేట్ వాళ్ళు అయితే డిగ్రీ నెల చేయరు కాబట్టి ఓకే. దే కెన్ లెర్న్. ఇక్కడ చిన్న చిన్న కంపెనీస్లో ఉంటాయి ఆఫర్స్, అది ఎక్కడో రేర్గా. సో ఇంటర్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకోటి డేటా ఎంట్రీ జాబ్స్ అని వింటాను నేను, లైక్ అవి కూడా ఎక్సెల్, బట్ క్వాలిఫికేషన్ కూడా 10th ఇంటర్ అడుగుతారు. సో అవి సో నేనైతే ఖచ్చితంగా ఒకటి చెప్పగలుగుతాను, డేటా ఎంట్రీ జాబ్స్ ఆర్ ఫ్రాడ్ జాబ్స్. అది ఏంటంటే మన రిక్వైర్మెంట్ని ఎవరో ఎన్కాష్ చేసుకుంటారు. ఓకే. ఎలా అంటే కొంతమంది ఫస్ట్ పేమెంట్ చేయండి, మీకు డేటా ఇస్తాము, దాన్ని ఎంట్రీ చేసి మాకు ఇవ్వాలి. దట్ నెవర్ హ్యాపెన్స్. నాకు తెలిసిన వాళ్ళు కూడా చూశారు టైం వేస్ట్. అవి డేటా ఎంట్రీ జాబ్స్కి వెళ్ళి మన డేటా ఎంట్రీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ప్రతిదీ టూల్స్ వచ్చేసాయి. నో వన్ ఈస్ డూయింగ్, టైం వేస్ట్. యా. అండ్ ఇంకొకటి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్రోత్ అంటే ఎంతవరకు మనం వెళ్ళొచ్చు అని MIS జాబ్ తీసుకున్న తర్వాత. MIS జాబ్ వచ్చేసి నీకు బేసిక్ నుంచి టాప్ వరకు వెళ్ళిపోవచ్చు. నేను ఎలా అంటే ఎవ్రీ టైమ్ యూ షుడ్ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్. ఎక్కడైనా సరే నేను ఇదే చెప్తాను. ఫస్ట్ MIS బేసిక్ నీకు ఎక్సెల్ వచ్చాను, తర్వాత ఒక స్కిల్ వచ్చింది, నువ్వు ఒక మినిమం ఒక 15,000-20,000 శాలరీ స్టార్ట్ చేస్తారు. నేను చెప్తున్నా ఓన్లీ MISకి స్టార్టింగ్ అయితే ఇంతే. నెక్స్ట్ ఏమవుతుంది, నువ్వు SQL నేర్చుకున్నావు, లేదా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నావు, ఆటోమేషన్స్ చేస్తావు. సో యూ గో ఫర్ 50K సెకండ్ జంప్. ఓకే. ఇప్పుడు చెప్తున్నాను. నెక్స్ట్ ఏమవుతుంది, నీకు బిజినెస్ అర్థమవుతుంది, ఒక కంపెనీ యొక్క బిజినెస్ అర్థమవుతుంది. ఇక్కడ నీకు డివైడ్ అయిపోతుంది. ఓకే. బిజినెస్ అర్థమైపోయి నువ్వు ఫైనాన్స్లోకి వెళ్తావా, సేల్స్లోకి వెళ్తున్నావా, HRలోకి వెళ్తున్నావా, అక్కడ దాన్ని బట్టి నీ శాలరీ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ స్కిల్స్ దాన్ని బట్టి నువ్వు నేర్చుకోవాల్సి వస్తుంది. సో తర్వాత బిజినెస్ అనలిటిక్స్ అని ఇంకో స్కిల్ నేర్చుకోవచ్చు. కొంతమంది ఏంటంటే డేటా అనలిటిక్స్లో టూల్స్ నేర్చుకుంటారు. అక్కడ నేర్చుకున్నప్పుడు ఇంకో శాలరీ. అలా ఇంకో నువ్వు డౌన్ ద లైన్ ఒక 4-5 yearsలో బాగా కష్టపడితే, ఐ కెన్ సే 4-5 years, ఐదర్ ఈ విల్ గెట్ TL, ఈ విల్ గెట్ ఇన్ టు TL పొజిషన్, ఆర్ హీ ఈజీలీ క్రాస్ 1 lakh. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనకి వేరే టూల్స్ గట్టి అండ్ టెక్నాలజీ కానీ చూసుకుంటే మనకి సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో అలా ఎక్సెల్లో కూడా మనకి ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటాయా మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేసేవి? ఎస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఏంటండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ ఏదో ఉంటాయి, MOS అనే ఒక ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. యాక్చువల్గా నేమ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు MOS దాంట్లో 3 levels ఉంటాయి. ఒకటి అసోసియేట్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పర్ట్, థర్డ్ వన్ వచ్చేసి స్పెషలిస్ట్. సో ఫస్ట్ ఎవరైతే కెరీర్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు అసోసియేట్ లెవెల్లో పాస్ అయిపోయి జాబ్ కొట్టిన తర్వాత డిపెండింగ్ అపాన్ యువర్ కెరీర్ నువ్వు ఎక్స్పర్ట్ అండ్ స్పెషలిస్ట్ ఎగ్జామ్స్ క్వాలిఫై చేసి కంప్లీట్ ఎక్సెల్ నీకు ఎండ్ టు ఎండ్ ఎలా ఉంటుంది, ఏ పాయింట్ అంటే ఎక్కడ ఏం చేయాలో కూడా తెలుస్తుంది ఎక్సెల్లో. ఒక టూల్ని ఎలా వాడాలి. యా. అండ్ ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి ఎగ్జామ్కి ఒక అమౌంట్ అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం కొంచెం పెద్ద టెక్నాలజీస్ కానీ టూల్స్ కానీ వాడుకుంటే అవి ఒక 1 month ఫ్రీ ఇస్తాడు, దాని తర్వాత వీ హ్యావ్ టు పే సంథింగ్, అంటే అప్గ్రేడ్ చేసుకోవాలి, వాడుకోవాలి. బట్ ఎక్సెల్ అలా కాదు. ఎక్సెల్ మనకి మైక్రోసాఫ్ట్తో విండోస్తోనే వస్తుంది, కొన్ని మ్యాక్సిమం ల్యాప్టాప్స్లో ఫ్రీ వస్తుంది, అది లైఫ్ లాంగ్ ఫ్రీ కూడా ఉంటుంది మనకి. సో మనకి ఎగ్జామ్స్ కూడా ఫ్రీ ఉంటాయా, లేదంటే లైక్ ఎట్లా ఉంటుంది కాస్టింగ్ అని? కాస్టింగ్ అనేది ఏంటంటే జనరల్గా అయితే మైక్రోసాఫ్ట్ ఇచ్చే సర్టిఫికేషన్స్ అయితే యూ హ్యావ్ టు పే, ఇట్స్ అ పెయిడ్ వెర్షన్స్. స్టూడెంట్స్కి అప్పుడప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దే విల్ గివ్ డిస్కౌంట్స్. నీ స్టూడెంట్ ఐడి ఎక్కడ చదువుతున్నావు ఏమో చేస్తే డీటెయిల్స్ ఇస్తే దే విల్ గివ్ డిస్కౌంట్ ఇన్ ద ఎగ్జామ్. కానీ కంటెంట్ మాత్రం హీ విల్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ కంటెంట్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్స్ అని ఉంటుంది. ఓకే. సో మైక్రోసాఫ్ట్ సంబంధించిన ప్రతి ప్రోడక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ నీకు ఆ డాక్యుమెంటేషన్లో ఎవరైనా సరే ఇప్పుడు నేర్చుకోవాలంటే, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది మైక్రోసాఫ్ట్కి నేర్చుకోవాలంటే ఆ డాక్యుమెంటేషన్ ఫాలో అవ్వాలి. ఓకే. సో డాక్యుమెంట్ చూసుకుంటే మనకి ఎవరు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైనా సరే ఫస్ట్ ఆ డాక్యుమెంటేషన్ ఫాలో అవుతారు. ఓకే. తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తారు దాని మీద. కానీ ఫస్ట్ అయితే డాక్యుమెంటేషన్ మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తుంది. దానిలో 2 types ఉంటుంది. ఒకటి డాక్యుమెంటేషన్, సెల్ఫ్ లెర్నింగ్. డాక్యుమెంటేషన్ చూడాలి, చదవాలి, దాన్ని వెళ్ళి నీ టూల్లో ట్రై చేయాలి. ఓకే. ఎక్స్పెరిమెంట్. సో డైలీ వైజ్. ఇంకోటి ఇన్స్ట్రక్టర్ లెడ్, అంటే ఎవరైనా ఇన్స్ట్రక్టర్ వచ్చి మైక్రోసాఫ్ట్ నుంచి ఎవరో ఒకరు మైక్రోసాఫ్ట్ ప్రిఫర్ చేస్తుంది, కొద్ది పేమెంట్ తీసుకుంటారు, కొన్నిటికి పేమెంట్స్ ఉండవు. సో వాళ్ళు సర్వీసెస్ ఇస్తారు. ఇన్స్ట్రక్టర్ లెడ్ సర్వీసెస్ ఉంటాయి, వాళ్ళని కూడా అక్కడ చదువుకొని యూ కెన్ రైట్ ద ఎగ్జామ్. ఓకే, గుడ్. అండ్ నెక్స్ట్ మనకి కంపెనీస్ అండ్ ఓపెనింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ప్రతి కంపెనీలోని ఓపెనింగ్స్ ఉంటాయి ఈ రోల్కి. ఆబ్వియస్లీ యా. అండ్ డెఫినెట్గా ఉంటాయి. సాఫ్ట్వేర్ ఓకే, ఐ అండర్స్టాండ్ సాఫ్ట్వేర్కి, ఎందుకంటే ఎవ్రీ సాఫ్ట్వేర్ డీల్స్ విత్ డేటా కాబట్టి దట్స్ ఓకే. బయట కంపెనీస్ లైక్ ఏమైనా మెకానికల్ కంపెనీస్ కానీ లేదంటే ఫార్మా కంపెనీస్ కానీ అలాంటి వీటిల్లో ఏమైనా ఐడియా ఉంటుందా? అంటే ఇప్పుడు ఈ కంపెనీస్ ఏం చేస్తారంటే, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఫార్మాస్యూటికల్స్ ఏం చేస్తారంటే వాళ్ళ డేటాని మొత్తం అవుట్సోర్సింగ్ చేస్తారు. వేరే కంపెనీస్కి ఇచ్చి, ఏదో ఒక ఐటీ కంపెనీకి ఇచ్చి మా డేటా ఇది, మా ఫ్లో ఇలా ఉంటుంది అని వాళ్ళకి ఇచ్చేస్తే ఆ సర్వీస్ కంపెనీస్ వీళ్ళకి సర్వీస్ ఇస్తాయి. జనరల్గా అయితే కొన్ని ఫ్యూ కంపెనీస్ వాళ్ళ డేటా కొద్దిగా డేటా ఉంటే ఒక ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ని పెట్టుకొని ఒక 25,000-30,000 శాలరీ ఇచ్చేసి దే విల్ టేక్. బట్ చాలా రేర్ కేసెస్. ఐటీ కంపెనీస్లోనే ఎంఐఎస్ ఎక్కువ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ కంపెనీస్లో చాలా తక్కువ. ఓకే. సో నెక్స్ట్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అంటే, మనకి ఆబ్వియస్గా మీరు చెప్పారు 15,000 అలా ఉంటుంది స్టార్టింగ్ అని. సో ఒక 4 years క్రాస్ అయిన తర్వాత 6 years లేదంటే 8 years ఒక 3 different లైక్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చెప్తారా? ఒక 4 years తర్వాత ఇఫ్ ఈస్ గుడ్ లర్నర్ అండ్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు డేటాలో, అంటే డేటాలో ప్రిపేర్ చేయడంతో పాటు అనలిటికల్ స్కిల్స్ చాలా ఉండాలి. సో వాళ్ళకి ఈజీగా 1 lakh క్రాస్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మార్కెట్ వరకు అయితే 1 lakh ఈజీ క్రాస్ అయిపోతుంది. 3-4 yearsలో హీ విల్ క్రాస్ ద. అంటే బేసిక్ డిగ్రీ స్టూడెంట్ అయ్యండి, ఒక యూజీ స్టూడెంట్ అయ్యండి, లేకపోతే పీజీ చేసినా సరే ఒక 3-4 yearsలో ఈ విల్ క్రాస్. ఇంకోటి కోడింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో బేసిక్గా ప్రతి ఒక్కరు కోడింగ్ అంటే భయపడతారు. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ రావాలంటే ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది, కోడింగ్ ఉంటుందా లేదంటే ఉండదా? ఒకవేళ కోడింగ్ ఉన్నా కూడా మళ్ళీ వాట్ ఈస్ ద, అంటే ఈ కష్టాన్ని లెవెల్స్లో కొలుస్తారు అనమాట. ఎంత కష్టంగా ఉంటుంది, ఈజీగానే ఉంటుందా అది. అది ఇంతకు ముందు అయితే చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనకి ఎలాగో ఈ వెబ్సైట్లు, ఈ మనకి ఆటోమేషన్ టూల్స్ అవన్నీ వచ్చేసినాయి కదా, మనకి ఏదో తెలిసినా సరే డైరెక్ట్ కోడ్ ఇచ్చేస్తుంది. సో అలా మనకి ఇప్పుడు ఎక్సెల్లో చూసుకుంటే మనకు ఆల్రెడీ మ్యాక్రోస్ అని చెప్పి అది లైక్ ఎలా ఉంటుంది లైక్ కంపేర్ టు జావా .NET, ఎందుకంటే అవి పెద్ద లాంగ్వేజెస్ కింద ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు, అంటే టఫెస్ట్ లాంగ్వేజెస్ కింద ఫీల్ అవుతారు. కాబట్టి దాంతో కంపేర్ చేస్తే ఇది ఎలా ఉంటుంది అని. అంటే ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. ప్రోగ్రామింగ్లో జనరల్గా అందరికి తెలిసిందంటే ఒకటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే పెద్ద కోడ్ అవసరం ఉండదు. ఒక 3-4 pages మ్యాక్స్ టు మ్యాక్స్ 10 pages కోడ్ రాస్తుందా, దానికన్నా పెద్ద కోడ్ అయితే స్క్రిప్టింగ్లో ఉండదు. ఓకే. 10 pages ఇస్ హ్యూజ్ ఇనఫ్. అది పెద్ద పెద్ద కార్పొరేట్స్లో వాడతారు. జనరల్గా అయితే ఒక 1-2 pages స్క్రిప్టింగ్ ఈజ్ ఇనఫ్. ఓకే. సో ఎక్కువ కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ టూల్స్ ఉంటాయి. స్క్రిప్టింగ్ నుంచి ఏం చేస్తామంటే ఆ టూల్స్ని ఎలా వాడాలి అని జస్ట్ స్క్రిప్టింగ్తో చెప్తావు. ఓకే. సో ప్రోగ్రామింగ్ జస్ట్ చెప్పాను కదా, జావా ఏదైనా కోర్ లేదా పైథాన్లో కోర్ నేర్చుకున్నారనుకో, బీబీఏ ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఈజీగా అర్థమైపోతుంది. యూ కెన్ ఈజీలీ రైట్. చిన్న కోర్స్తో స్టార్ట్ చేస్తావు కాబట్టి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే. అంత టఫ్గా ఏమి ఉండదు. అండ్ నౌ ఇట్ ఈస్ యూ కెన్ యూస్ ఏఐ టూల్స్. జస్ట్ ఆస్క్ దెమ్ హౌ టు. బట్ నేను కోడింగ్ ఎందుకు రావాలంటున్నా అంటే, ఏఐ టూల్ని కోడ్ ఇస్తుంది, బట్ నువ్వు దాంట్లో ఎక్కడైనా చేంజెస్ చేయాలంటే నీకు ఫస్ట్ కోడింగ్ తెలిసింది. ఎంత ఏమైనా నీకు సరిపోయేటట్టు ఆ కోడ్ని చేంజ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ నీకు కోడింగ్ తెలిసింది. సో ఫస్ట్ లెర్న్ కోడింగ్. బాగా పెద్ద ప్రోగ్రామ్స్, పెద్ద అప్లికేషన్స్ రాయాల్సినంత నాలెడ్జ్ లేకపోయినా కోడ్ని ఎలా రాయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని తెలుసు చాలు. సో రాయడానికి లైక్ అర్థం చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది. సో లైక్ సో అన్ని మీకు అన్ని లైబ్రరీస్ ఉంటాయి. లైబ్రరీస్ ఉన్న ప్రాపర్టీస్ని, ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే తెలిస్తే చాలు. ఓకే. సో బేసిక్గా ఫంక్షన్స్ ఉంటాయి కోడ్లోని, ఈ స్క్రిప్టింగ్లోని. ఎస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎక్సెల్లోని 2 columnsని సమ్ చేయాలంటే సమ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో అలాగా కోడింగ్లో ఉన్న ఫంక్షన్స్ వేరే, వి కాల్ మెథడ్స్. జనరల్గా అయితే కోడింగ్లో ఏమంటాం వాటిని మెథడ్స్ అంటాం. జనరల్ ఫంక్షన్స్ ఇవి. ఎక్సెల్కి సంబంధించిన ఏంటంటే ఒక ఫార్ములాని మన ఫంక్షన్ అంటాం ఇక్కడ. ఓకే. ఫార్ములాస్లో యూజ్ చేసే వాటిని ఫంక్షన్స్ అంటాం. సో ఇట్ స్టార్ట్స్ విత్ ఈక్వల్ అండ్ సింటాక్స్ ఉంటుంది. సో అవి వాడచ్చు. ఏంటంటే ఇప్పుడు మన క్యాల్కులేటర్లో మనం ప్లస్ చేయాలంటే 1+1 or 2+3 లేకపోతే మల్టిప్లికేషన్ 4 ఆర్థమెటిక్ ఫంక్షన్స్ ఉంటాయి. కాకపోతే ఎక్సెల్కి వచ్చేసరికి దర్ ఆర్ n నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. క్యాల్కులేషన్స్ ఆల్రెడీ ఉంటాయి, ఆ ఫార్ములా ఆల్రెడీ ఉంటుంది. జస్ట్ నువ్వు వేరియబుల్స్లో డేటాని ఎలా రిఫరెన్స్ చేయాలి అంత తెలుసు చాలు. ఓకే. సో అది. అండ్ ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నేర్చుకుందాం అనుకున్నాను అనుకో ఎక్సెల్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎంత టైం పడుతుంది అంటే లైక్ సేమ్ ఇప్పుడు మీ ప్రాసెసెస్ చూసుకుంటే, అంటే ఎక్సెల్లో చాలా ఉంటుంది, బట్ మీ ప్రాసెస్ చూసుకుంటే అంటే లైక్ ఎక్సెల్, మ్యాక్రోస్, విబిఏ, ఈ ఓన్లీ 3
టూల్స్ ఆర్ టెక్నాలజీస్ చూసుకుంటే ఆ స్క్రిప్టింగ్ నాకు ఎంత టైం పడుతుంది? లైక్ మరీ ఎక్స్పర్ట్ అవ్వేంత కాదు కానీ బట్ బేసిక్ అయితే నీకు ప్రాక్టికల్ టైం కావాలి అంటే నీకు డేటా అవైలబుల్ ఉంది, సినారియోస్ అర్థమవుతున్నాయి అంటే హీఈస్ అ ప్రో క్యాండిడేట్ అయితే ఒక 3-4 months. ఓకే. పర్సన్ ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ద ఎక్స్పర్టీస్, జస్ట్ ఈ క్యాన్ లర్న్ థింగ్స్ ఇన్ 3 months మ్యాక్స్. అంటే బాగా రాయగలుగుతాను. అంటే నాకు జీరో నాలెడ్జ్ అయితే అట్లీస్ట్ 3 months ఫర్ ఎ గుడ్ learner. Okay. So otherwise 6 months is the basic for every tool, for every language. 6 months minimum experience. So 6 months గట్టి కూర్చుంటే లైక్ ఐ కెన్ క్రాక్ ది ఇంటర్వ్యూ. Yes, easily. ఓకే. సో ఇప్పుడు మనకి బేసిక్గా ప్రాక్టీస్ చేసుకోవాలంటే డేటా అవసరం కదా. సో డేటా మనకి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చా, లేదంటే లైక్ వాట్ ఆర్ ఎనీ సోర్సెస్ టు గెట్ ద డేటా? మైక్రోసాఫ్ట్ చాలా ఇస్తుంది మీకు. మైక్రోసాఫ్ట్ మీకు వెబ్సైట్కి వెళ్తే మీకు ఎక్సెల్ డాక్యుమెంటేషన్ ఎక్కడ ఉంటుందో దే విల్ గివ్ యూ ఎగ్జాంపుల్స్, ఒక శాంపుల్ డేటా ఇస్తుంది, ఎలా ఆ డేటాని ఎలా యూజ్ చేయాలి అనే ఒక సినారియో కూడా ఇస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ ద శాంపుల్ డేటా. సో అసలు ఈ ఎంఐఎస్ జాబ్స్కి ఇంటర్వ్యూస్ ఎలా ఉంటుంది? జాబ్స్ ఇంటర్వ్యూస్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పాను కదా. జస్ట్ బేసిక్ అయితే నీకు జస్ట్ లుకప్స్, పివోట్స్, హౌ టు యూజ్ ద స్ప్రెడ్షీట్స్, ఓకే, అండ్ ఎలా కనెక్ట్ చేయాలి, మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ని ఎలా కనెక్ట్ చేయాలి అని ఒక ఐడియా ఉంటే యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు ఫస్ట్ రోల్స్. మీకు బేసిక్ రోల్స్ వచ్చేస్తాయి. తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. తర్వాత డేటాని ఎలా వాడాలి అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఎక్సెల్లో ఒక చిన్న ఒకసారి క్యాచెస్ ఉంటాయి. క్యాచెస్ ఎలా ఉంటాయి అంటే మీకు యాస్కీ కీవర్డ్స్ అంటారు. మీకు నేను అందుకే చెప్తున్నాను బేసిక్ కోర్ బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఎవరైనా యాస్కీ అంటే ఏంటో అర్థం కాలేదంటే నేను చెప్పలేము వాళ్ళకి. సో యాస్కీ కీవర్డ్స్లో కొన్ని స్పేసెస్ వస్తాయి. అది ఎక్సెల్లో మీరు ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. నేను ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఎలా అంటే డేటా మ్యాచ్ అవుతలేదు, లుకప్లోనే డేటా మ్యాచ్ అవుతలేదు. వాళ్ళు అన్నిటి సేమ్ నెంబర్ ఉంది, సేమ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ కనిపిస్తున్నాయి, ఏంది అసలు మ్యాచ్ అవుతలేదు డేటా. స్పేస్ వచ్చిందా, ట్రిమ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, దాని స్పేసెస్ వస్తే తీసేస్తుంది. ఎన్ని ట్రై చేసినా అది వెళ్ళట్లేదు. సో యాస్కీ కీవర్డ్స్లో క్యారెక్టర్ 32 ఉంటుంది, అది దాంట్లో ఉంది. అది ఫైండ్ అవుట్ చేయాలంటే నీకు ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుంది. ఆ క్యారెక్టర్ 32 తీసేస్తే నంబర్ ఆఫ్ ఏంటది స్ట్రింగ్స్ యొక్క నంబర్ అంటే క్యారెక్టర్స్ యొక్క నంబర్ తెలిసి అప్పుడు మ్యాచ్ అవుతుంది. ఓకే. సో నీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ ఎక్సెల్ని ఎలా వాడాలి, ఎంత ఈజీ అంటే నువ్వు ఒక రొటీన్ ప్రాసెస్ కాకుంటే నువ్వేం జంప్ చేసి ఈజీగా వాడొచ్చా ఎక్సెల్ని. నేను కొన్ని పెద్ద టూల్స్ చేయలేని పనులు ఒక్కోసారి ఎక్సెల్ ఈజీగా పోతుంది. ఓకే, ఐ కెన్ సే అయితే. సో ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రమోషన్స్. సో ఇందులో ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అంటే వాట్ షుడ్ బి ద ఎలిజిబిలిటీ టు గెట్ ద ప్రమోషన్? సో ఎలిజిబిలిటీ వచ్చేసి బేసిక్ అయితే యూజీ నుంచి స్టార్ట్ చేస్తున్నావు, ఎక్సెల్ తీసుకున్నావు, లేకపోతే బేసిక్ ఎస్క్యూఎల్ నేర్చుకున్నావు, అంత అయిపోయింది. నెక్స్ట్ నీకు టీఎల్ పొజిషన్స్ వస్తాయి. టీఎల్ పొజిషన్స్ లేకపోతే ఒక స్పెషలిస్ట్ పొజిషన్స్ అని ఉంటాయి. దాంట్లో వెళ్ళాలంటే నువ్వు నీ అనలిటికల్ స్కిల్స్ వర్క్ అవుతాయి. అక్కడ టెక్నికల్ స్కిల్స్ కంటే నీ అనలిటికల్ స్కిల్స్, నీ కమ్యూనికేషన్స్ బాగా యూజ్ అవుతాయి. ఓకే. సో అది ఇఫ్ యూ హ్యావ్ దట్ అనలిటికల్ లాజికల్ స్కిల్స్, నువ్వు డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తున్నావు, ఎంత బాగా రిప్రజెంట్ చేస్తున్నావు, ఎంత ఇన్సైట్స్లో ఉన్న రీజన్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నావు, దాన్ని బట్టి యూ కెన్ గో టు టీఎల్ ఆర్ స్పెషలిస్ట్ పొజిషన్స్. ఆఫ్టర్ దట్ నీ పీజీ లెవెల్స్, నీ స్టేక్ హోల్డర్స్ బిజినెస్ని ఎలా మేనేజ్ చేస్తావు, దాన్ని బట్టి యూ కెన్ గో టు అప్ టు మేనేజర్ లెవెల్స్. బట్ అగైన్ స్కిల్ అప్గ్రేడ్ ఉండాలి, కమ్యూనికేషన్ అప్గ్రేడ్ ఉండాలి, నీ లాజికల్ థింకింగ్ బాగుండాలి. సో అలా ఒక స్టేజ్ బేస్డ్ అసోసియేట్, నెక్స్ట్ సీనియర్, తర్వాత టీఎల్, దెన్ యూ కెన్ గో టు మేనేజర్, కన్సల్టెంట్, లైక్ దట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేను ఏదో ఒక జాబ్ చేస్తున్నాను, లైక్ బీపీఓ కింద చేస్తున్నాను. సో అక్కడ నుంచి ఐ వాంట్ టు షిఫ్ట్ టు ఎంఐఎస్. సో లైక్ కాల్ సెంటర్ నుంచి, కాల్ సెంటర్లో ఏదో ఒక టెలికాలర్ కింద ఏదో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు మా కంపెనీలో సంథింగ్ ఏదో ఐజేపీ పడిందో లేదా సంథింగ్ ఏదో ఇంకోటి ఏదో లైక్ ఐ వాంట్ గో టు లైక్ వర్క్ యాజ్ అన్ ఎంఐఎస్. బికాజ్ ఎందుకంటే నాకు ఎవరో చెప్పారు ఏంటంటే లైక్ ఎంఐఎస్ నుంచి బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు, లేదంటే డేటా అనలిస్ట్ అవ్వచ్చు అని చెప్పారు. బట్ దానికి ఎంఐఎస్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ యాజ్ ఎ ఫ్రెషర్గా అని చెప్పారు. సో ఇప్పుడు నాకు ఎలాంటి లైక్ నేను ఎలా ఆ ఎంఐఎస్ జాబ్ని కొట్టచ్చు అని నేను ఒక రియల్ టైమ్ సినారీ చెప్తా. ఇట్ హ్యాపెన్ ఇన్ 2 weeks బ్యాక్. 2 weeks మన కంపెనీ, ఇప్పుడు నేను చేసే కంపెనీలోనే. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు. రియల్ టైమ్ సినారీ చెప్తాను.
ఇప్పుడు మా కంపెనీలో మళ్ళీ ఒకసారి చెప్పు, నేను నవ్వాను కదా. సరే. సో మన కంపెనీ కదా, లీవ్ ఇట్. జనరల్గా రియల్ టైమ్ సినారియో రీసెంట్గా ఒక 1 month లేదా 2 weeks 3 weeks బ్యాక్ జరిగింది. నాకు తెలిసిన ఒక పర్సన్ నుంచి రిఫర్ చేశాడు, సో పర్సన్ ఉంది, ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయంటే పంపించండి అని అంటే. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ బీపీఓ జాబ్, సేల్స్. అమ్మాయి వచ్చింది. షీఈస్ ఎర్నింగ్ రైట్ నో, షీఈస్ ఎర్నింగ్ 1 lakh per annum. అంటే యాక్చువల్ బేసిక్ సారీ పర్ మంత్ వచ్చేసి 1 lakh. ఎలా అంటే తనకి శాలరీ వచ్చేసి 30-40K, బట్ షీఈస్ ఎర్నింగ్ ఇన్సెంటివ్స్ అండ్ షీఈస్ గెటింగ్ 1 lakh. తనకి ప్రెషర్, బీపీఓ జాబ్స్ ఆబ్వియస్లీ ప్రెషర్లో ఉంటాయి, టార్గెట్, సేల్స్. తను ఏం చెప్పిందంటే ఐ వాంట్ టు జంప్ ఇన్ టు డేటా సైన్స్. సో నేనేం చెప్పానంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, ఒక కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈజీగా ఉంటుంది. ఒక ఫ్రెషర్తో పోలిస్తే కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ బిజినెస్ ఐడియా ఉంటుంది వాళ్ళకి. బిజినెస్ టీమ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఇంటర్నల్ టీమ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఏ టీమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఈజీగా ఐడియా ఉంటుంది. కాబట్టి దే కెన్ లెర్న్ ఎక్సెల్తో పాటు ఇంకో టూల్, ఎక్స్ట్రా స్కిల్ నేర్చుకొని ఈజీగా డేటాలోకి రావచ్చు. ఫ్రెషర్తో కంపేర్ చేసుకుంటే దే క్యాన్ జంప్. కానీ వాళ్ళకి 1 lakh వచ్చింది సేల్స్లో, ఇక రావాలంటే కష్టం స్టార్టింగ్లో. ఆఫ్ రావచ్చు, బట్ ఈజీలీ జంప్ అవ్వచ్చు. ఒక టూల్ నేర్చుకొని ఒక 6 months, అగైన్ నేను ఒక 6 months టైం పడుతుంది నేను నేర్చుకోవడానికి. ఒక 6 months బాగా నేర్చుకొని వచ్చేయచ్చు ఐజేపీస్లో అయితే. ఇక మళ్ళీ ఫ్రెషర్స్లో స్టార్ట్ చేస్తే డిపెండ్స్ అపాన్ కంపెనీ, మార్కెట్లో ఉన్న ప్రైస్ ఇస్తారు వాళ్ళు. అప్పుడు ఇంకా చాలా తక్కువ వస్తుంది, 15-20-30 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 30 to 40 ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టార్టింగ్. కాబట్టి మళ్ళీ ఎందుకంటే వాళ్ళు ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్లోకి జంప్ అవుతారు కాబట్టి ఆబ్వియస్లీ మళ్ళీ వాళ్ళ ఫ్రెషర్నే కన్సిడర్ చేయాలి. అవును, యా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి చాలా టూల్స్, టెక్నాలజీస్ ఉన్నాయి. సో దీంతో పాటు ఇంకేమైనా టూల్స్ కానీ, లేదా ఇంకేమైనా టెక్నాలజీస్ కానీ, ఇంకేమైనా లాంగ్వేజెస్ కానీ నేర్చుకుంటే మనం ఈ ఎంఐఎస్ అనే జాబ్లో లైక్ ఈజీగా సస్టైన్ అయిపోతామా? అర్థం మీన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆల్రెడీ వర్డ్లో వర్క్ చేశారు, లైక్ డాక్యుమెంటేషన్. సో మీకు ఏంటి అక్కడ ఆల్రెడీ మంచి స్కిల్ ఉంది, లైక్ మైక్రోసాఫ్ట్తో ఆల్రెడీ ఉంది. అక్కడ నుంచి ఎంఐఎస్కి వచ్చారు, లైక్ ఎక్సెల్ యూ వర్కింగ్ ఆన్. ఇక్కడ మీకు ఈ VBA కొత్త, ఈ మ్యాక్రోస్ కొత్త. సో మీకు ఏంటి ఇక్కడ టైం పడుతుంది, లైక్ ఎందుకంటే మీరు జాబ్ వచ్చింది ఎక్సెల్ మీద, లైక్ అండ్ ఈ టూల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు నేర్చుకోవడానికి యూ హ్యావ్ టు డూ లైక్ వర్క్ అయిపోయిన తర్వాత కూడా ఎంతో కొంత రైట్ కూర్చొని కొంచెం కష్టపడి. సో అలాగే మొత్తం అంతా సస్టైన్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 5 months to 6 months పడుతుంది. సో అలాగా మనకు ముందే ఒకవేళ అలాంటివి తెలిస్తే కొంచెం ముందే లైక్ ఎప్పుడైతే ఎక్సెల్ నేర్చుకుంటున్నారో అప్పటి నుంచే కొంచెం బ్యాక్ ఎండ్లో ఇది కూడా నేర్చేసుకుంటారు కదా. అవును, యా. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉందంటే ఎక్సెల్ ఈజ్ అ బేసిక్ కాన్సెప్ట్. కాకపోతే ఎక్సెల్ ఈజ్ అ స్ట్రాంగ్ కాన్సెప్ట్. దాంట్లో ఉన్న టూల్స్ మీరు ఇప్పుడు జనరల్గా చెప్తున్నాను. పవర్ బిఐ నెక్స్ట్ వర్షన్ ఇస్ టు ఎక్సెల్ అనేది పవర్ బిఐ, మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్. కాకపోతే ఒక్కోసారి ఏంటంటే దాంట్లో ఉన్న అన్ని ఫీచర్స్ నీకు ఎక్సెల్లో ఉంటాయి. సో లైక్ పవర్ వ్యూ, అంటే ఇవన్నీ యాడ్-ఇన్స్ నీకు ఎక్సెల్లో. పవర్ పివోట్స్, పవర్ వ్యూ. ఎక్సెల్ అంటే ఓన్లీ సెల్స్ కాదు, ఇప్పుడు అది ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఒక అనాలిసిస్ చేసే టూల్ అయిపోయింది. సో విజువల్ రిప్రజెంటేషన్స్ చేసుకోవచ్చు, అనాలిసిస్ చేయొచ్చు డేటాని. ఆల్ ద థింగ్స్ విచ్ యూ కెన్ డూ ఇన్ Tableau ఆర్ పవర్ బిఐ యూ కెన్ డూ ఇట్ ఇన్ ఎక్సెల్ ఇట్ సెల్ఫ్. కాకపోతే లిమిటేషన్స్ ఉంటుంది ఎక్సెల్లో కొద్దిగా, అంతే. బట్ ఇప్పుడు ఎక్సెల్ కూడా అంతే. సో ఏంటంటే ఎక్సెల్తో పాటు ఇప్పుడు ప్రజెంట్గా బిజినెస్ అనలిటిక్స్ టూల్స్ ఉంటాయి, లైక్ ఐ సెడ్ Tableau, పవర్ బిఐ, అండ్ ఇంకా నువ్వేమైనా SQL అవి నేర్చుకుంటుండాలి. సో దీనికి టైం పడుతుంది. నువ్వు డైలీ వర్కింగ్ అవర్స్తో పాటు అట్లీస్ట్ ఒక 1 hour నీ లైఫ్ టైంలో తీసి డైలీ ఒక్కొక్క కాన్సెప్ట్, అట్లీస్ట్ ఒక్క కాన్సెప్ట్ చాలు. ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటున్నావు అంటే 365 daysలో 365 కాన్సెప్ట్స్. సో ఈజీగా నువ్వు ఒక 2 yearsలో ఒక ప్రో లెవెల్ ఎక్స్పర్ట్ అయిపోతావు. ఓకే, అలా ఉంది. సో యా. అండ్ ఇప్పుడు లైక్ దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సెషన్ అనమాట, అంటే టిప్స్, సజెషన్స్. అండ్ ఇక్కడ ఒక థింగ్ చెప్తున్నాను, ఇంకోటి ఏంటంటే లర్న్ AI టూ. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్స్ అన్ని AI నేను చెప్తాను ఎలా యూజ్ అవుతుందో. ఐ విల్ జస్ట్ కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు టిప్స్ అండ్ సజెషన్స్. సో ఇందులో మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా కంపెనీస్ చూశారు, చాలా టైప్స్ ఆఫ్ డేటా డొమైన్స్ మీద వర్క్ చేశారు కాబట్టి సో కొంచెం లైక్ సజెషన్స్ కానీ టిప్స్ కానీ వెళ్దాము. సో ఇప్పుడు హౌ టు గెట్ ద ఇంటర్వ్యూ కాల్స్.
మనకు ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే చాలా డ్రై ఉంది లాస్ట్ ఒక 6 months చూసుకుంటే, పర్టికులర్గా సాఫ్ట్వేర్. సో మీరేమైనా ఈజీ మెథడ్స్ చెప్తారా? ఈజీ మెథడ్స్ అంటే చాలామంది నాకు కొలీగ్స్లో కూడా చాలామంది చెప్తారు, ఐఎమ్ నాట్ గెటింగ్ కాల్స్, ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదు బయట కంపెనీస్ నుంచి ఎక్కడి నుంచి రావట్లేదు. బట్ మై ప్రొఫైల్ నేను చెప్పాను కానీ ప్రొఫైల్లో అట్లీస్ట్ 1 to 2 నాకు రోజు ఒక నోటిఫికేషన్ వస్తుంది, హియర్ దెర్ ఇస్ ఎ జాబ్, యూ కెన్ గో ఫర్ ఇంటర్వ్యూ అని. ఎలా ఉంటుందంటే స్కిల్ సెట్స్ ఉంటాయి కదా, మీరు స్కిల్ సెట్స్ ఏదో మీకు స్పెసిఫిక్గా మీకు ఒక స్ట్రీమ్లో ఉన్నాం, అదే టూల్ వచ్చు అంతే వచ్చు అని పెట్టకూడదు. వేరే ఏదైనా సరే టూల్ నేర్చుకొని బేసిక్ థింగ్స్ నేర్చుకొని మీ స్కిల్ సెట్లో యాడ్ చేస్తూ వెళ్ళండి. ఓకే, మీరు ప్రో లెవెల్ అని చెప్పకండి, జస్ట్ ఆ స్కిల్ సెట్లో ఫస్ట్ యాడ్ చేయండి. ఇంటర్వ్యూకి వచ్చేసరికి మీకు సపోజ్ SQL వచ్చా నీకు అని అడుగుతారు. SQL వచ్చా అంటే ఐ నో బేసిక్స్ ఎలా డేటా రిట్రీవ్ చేయాలో, ఎలా DDL కమాండ్స్, DCL కమాండ్స్ వచ్చు, జాయిన్స్ వచ్చు, ఇంత బేసిక్ నేర్చుకొని వెళ్ళండి. మొత్తం కంప్లీట్గా నేర్చుకోవాల్సిన అలా ప్రతి స్కిల్లో మీకు ఒక నాలెడ్జ్ ఉండాలి. ఓకే, నీకు మీరైతే ఏదైతే ఎక్స్పర్టీస్ ఉన్నారో దాంట్లోనే చెప్తానంటే సరిపోదు, ప్లస్ దాని చుట్టూ సంబంధించిన స్కిల్స్ అన్నిట్లో పైథాన్ కోడింగ్ బేసిక్ ఇంత ఇలా రాయగలుగుతాను. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. అవి కూడా ఒక స్టేక్ హోల్డర్ని, ఒక బిజినెస్ని మేనేజ్ చేయాలని నీ కమ్యూనికేషన్స్ బాగుండాలి. సో కమ్యూనికేషన్ బాగుండాలి, డిఫరెంట్ టూల్స్ యొక్క బేసిక్ నాలెడ్జ్ వేయండి, అన్ని స్కిల్ సెట్స్ని యాడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు లైక్ నౌకరీ, లింక్డ్ఇన్ ఎక్కడైనా సరే యూ డైలీ గో టు దట్ యువర్ ప్రొఫైల్, మీ స్క్రోల్ చేస్తుండండి, ఫీడ్ చూస్తుండండి. నెక్స్ట్ దాంట్లో ఏదో ఒక చిన్న చేంజెస్ చేయండి, లేదంటే చిన్న సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఫ్రీ సర్టిఫికేషన్స్, ఓకే, డైలీ పోస్ట్ చేయండి. డైలీ అంటే చిన్న సర్టిఫికేషన్, ఐ కెన్ సే వీక్లీ 15 daysకి ఒక్క సర్టిఫికేషన్ పోస్ట్ చేయండి. మీకు ఏమవుతుందంటే మీకు ఇది తెలిసే ఉంటుంది, SEO లేకపోతే అడ్వర్టైజింగ్. గూగుల్లో ఒక వెబ్సైట్ని టాప్కి తీసుకెళ్లాలంటే వాళ్ళ యొక్క అడ్వర్టైజింగ్ టెక్నిక్స్ పనిచేస్తాయి. అలానే మీ ప్రొఫైల్ పైకి వెళ్ళాలి, ఎవరైనా చూడాలి అంటే డైలీ మీరు యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. ఓకే, మీ ప్రొఫైల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. తర్వాత యూ కెన్ ఈజీలీ గెట్ కాల్స్, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఎలాగంటే మనకు ఇప్పుడు OLXలో ఈ రోజు OLXలో మనం ఇప్పుడు ఏమైనా కార్స్ ఏమైనా చూసినా సరే ఓన్లీ లైక్ లాస్ట్ 1 week లేదా లాస్ట్ 2-3 days పెట్టినవి ఫస్ట్ వస్తాయి. అవును, ఇప్పుడు మనం ఏదైనా పోస్ట్ ఒక 1 week బ్యాక్ పోస్ట్ చేసాం అనుకోండి, అది ఎక్కడో వెళ్ళిపోతుంది. మీ ప్రొఫైల్కి ఎందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీరు డైలీ యాక్టివిటీ మీరు యాక్టివ్గా ఉంటుంటే అది మీ ప్రొఫైల్ పైనే ఉంటుంది. మీకు ఏదైనా జాబ్ వచ్చా మీకు ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇట్స్ ఎ వెరీ గుడ్ సజెషన్. అండ్ ఫ్రెషర్స్ అయినా ప్రొఫైల్స్ చేసేవాళ్ళు ఏంటంటే ఒక స్టేజ్కి వెళ్ళాక కంఫర్ట్ జోన్స్, ఎక్స్పీరియన్స్ పర్సన్స్లో కంఫర్ట్ వస్తుంది, ఫ్రెషర్స్లో అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇంటర్వ్యూకి వెళ్ళాక మీరు ఫస్ట్ ర్యాండమ్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. ఎవరైతే అసలు వాళ్ళకి కాలేజెస్లో మాక్ ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్ కూడా లేని వాళ్ళకి ర్యాండమ్గా వెళ్ళిపోండి, టైంపాస్కి వెళ్ళేసి ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేసి అసలు ఇంటర్వ్యూలు ఏం అడుగుతారు, JD అంటే ఎలా ఉంటుంది, ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏం చూస్తారు, మన ప్రొఫైల్ చూస్తారా, మన అటైర్ని చూస్తారా, మన కమ్యూనికేషన్ చూస్తారా, ఇవన్నీ చూస్తూ ఉండాలి. సో ఒక ఫ్రెషర్స్కి ఏమవుతుందంటే ఫస్ట్ అలవాటు ఉంది, ఒక కార్పొరేట్లో ఇంటర్వ్యూ కల్చర్ ఎలా ఉంటుంది, HRs ఎలా బిహేవ్ చేస్తారు. సో అలా మల్టిపుల్ ఒక 5-10 ఇంటర్వ్యూస్ తర్వాత మీకు ఇంటర్వ్యూ నాకు ఫియర్ పోతుంది. ఇది ఫ్రెషర్స్కి. సీనియర్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉందనుకో ఒక కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతారు. కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోయిన తర్వాత ఈ కంపెనీలో సో ఐఎమ్ హ్యాపీ విత్ మై శాలరీ హ్యాపీ లేకపోయినా కంఫర్ట్ జోన్లో ఇంకా ఇక్కడ ఇంత చేసుకోవచ్చు, స్కిల్ సెట్ పెరిగిపోయినా చల్లలేదు. కాకపోతే అనుకుంటారు స్కిల్ సెట్ పెరగకపోతే చాలా, ఇప్పుడైతే ప్రజెంట్ ఏం ప్రాబ్లం లేదు కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాం, అప్పుడు స్కిల్ సెట్ నేర్చుకుందాం అనుకుంటారు. సో దట్స్ ఎ బిగ్ బ్లండర్ అంటారు. సో డైలీ ఒక చెప్పాను కదా, ఒక కాన్సెప్ట్ నేర్చుకొని మాక్ ఇంటర్వ్యూస్ లేదా టైంపాస్కి ఇంటర్వ్యూస్ ఇవ్వండి. మీరు కంపెనీ మూవ్ అవ్వాలని కాదు, బట్ మీకు ఒక మార్కెట్లో ఏం జరుగుతుందని తెలుస్తుంది. సో మీరు ఎంత మీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవాలో తెలుస్తుంది. అప్పుడు ప్రజెంట్ కంపెనీలో యువర్ పర్ఫార్మెన్స్ విల్ బికమ్ ఇంక్రిమెంటల్. ఓకే, గుడ్, వెరీ గుడ్ టిప్. అండ్ ఇప్పుడు ప్రతి జాబ్లోని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీ ఇంకోటి ఉంటుంది. సో అలాగా ఇప్పుడు ఈ MIS జాబ్లో ఎక్స్పెక్టేషన్స్ మీరు ఒకవేళ మీ పర్సనల్గా చెప్పండి, ఎలాంటి ఎక్స్పెక్ట్ చేశారు జాబ్కి వెళ్తున్నప్పుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీ ఎలా ఉంది? రియాలిటీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక MIS క్యాండిడేట్, నేను వెళ్ళేసి నేను ఒక డేటా అనాలిసిస్ చేయాలనుకుంటాను.
బట్ ఆల్రెడీ ఒక 10 మంది ఉంటారు అక్కడ. ఆ డేటా అనాలిసిస్ చేసే వాళ్ళు 10 మంది ఉంటారు. Hmm. సో వాళ్ళకన్నా భిన్నంగా నువ్వు ఏం చేయగలుగుతావు? ఓకే. సో నేను నా స్ట్రీమ్లో యాక్చువల్గా నేను మ్యాక్సిమం చాలా కంపెనీస్ డేటా క్వాలిటీ చెకింగ్ చేస్తాను. ఎక్కువ డేటా అనలిస్ట్ చేసి రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం కంటే వాళ్ళు చేసిన రిపోర్ట్స్ ఎంత పర్ఫెక్ట్గా చేశారు, వాళ్ళ ఇన్సైట్స్ ఎంత కరెక్ట్ ఉన్నాయి, వాళ్ళ డేటా కరెక్ట్గా ఉందా లేదా. అంటే ఎంఐఎస్లో ఇట్స్ కంప్లీట్గా టెక్నికల్గా పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మనం సోర్సెస్ డేటా చూసి ఇక్కడ ఉన్న తను ప్రిపేర్ చేసిన డేటా పర్ఫెక్ట్ ఉందా లేదా, లేదు, సో యూ క్యాన్ రేజ్ ఎ టికెట్. అలా మనం అనుకున్నది అలా చేయాలనుకుంటాం ఒక్కోసారి. కాకపోతే వచ్చే ఆప్షన్స్ కూడా ఎలా ఉంటాయంటే ఇట్స్ ఈజియర్ దెన్ వాట్ దే ఆర్ డూయింగ్. ఓకే. సో మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఉండదు. ప్లస్ కంపెనీకి వెళ్ళిన తర్వాత నేను ఇదే పొజిషన్లో కూర్చుంటా, ఇలానే ఉంటుంది, బాగుంటుంది, నెవర్ ఎక్స్పెక్టెడ్. మనం అడాప్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనకు వచ్చే పొజిషన్ లేకపోతే మనకు వచ్చే ఆప్షన్ మనం చేసే వరకు ఏదైనా యాడ్ ఆన్ అవ్వచ్చు. నీకు బిజినెస్ తెలియవచ్చు, లేకపోతే ఒక టీం ఎలా వర్క్ చేస్తుందో తెలియవచ్చు. సో నెవర్ సే నో. ఓకే. నేర్చుకోండి. దెన్ హౌ టు టర్న్ ద థింగ్స్ అరౌండ్ యూ అకార్డింగ్ టు యూ, ఇట్స్ యూ, డిపెండ్స్ అపాన్. సో ఏ వర్క్ వచ్చినా ఖచ్చితంగా తీసుకోండి, చేయండి. ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ స్కిల్స్. అట్లీస్ట్ పెరుగుతుంది. యా. అండ్ అది అండ్ ఇంకొకటి, ఎప్పుడు ఎక్సెల్ అనేది లైక్ బేసిక్గా లైక్ అందరి లైఫ్లోనే ఉంటుంది. అంటే లైక్ ఏదో రకంగా ఒక జాబ్కి వచ్చిన తర్వాత టచ్ చేస్తారు, లేదంటే అట్లీస్ట్ ఎవరో పంపించిన రిపోర్ట్ చూస్తారు. సో అలాగా ఈ కార్పొరేట్ వరల్డ్లోని లేదంటే లైక్ ఓన్లీ జాబ్లోనే కాకుండా ఈ ఎక్సెల్ మన పర్సనల్ లైఫ్లో ఎలాగైనా యూజ్ అవుతుందా, ఎలాగ యూజ్ చేసుకోవచ్చు? సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటా, లేకపోతే ఇన్వెస్టర్. సో నీ క్యాల్కులేషన్స్ అన్నీ ఐదర్ నువ్వు మెయింటైన్ చేయాలి, నువ్వు ఒక పెద్ద ఇన్వెస్టర్ అయితే ఇంకోళ్ళు నీ కింద హ్యాండిల్ చేస్తారు. నువ్వు పెద్ద ఇన్వెస్టర్ కాదు, చిన్న ఇన్వెస్టర్. సో నీ క్యాల్కులేషన్స్ అన్నీ ఇక్కడ చేసుకుంటావు. పెన్ అండ్ పేపర్ అయితే పెట్టుకొని కూర్చోవు కదా. ఆబ్వియస్లీ కొన్ని టూల్స్ ఉంటాయి, ఆన్లైన్ టూల్స్ ఉంటాయి అవన్నీ, కానీ అవన్నీటిని నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. ఎక్సెల్లో ఆ టూల్స్ యొక్క వాళ్ళ టెక్నిక్స్, వాళ్ళ ఫార్ములాస్ ఏం యూజ్ చేస్తారో నువ్వు ఎక్సెల్లో ఒక ప్రిపేర్ చేసుకోవచ్చు షీట్ని. సో ఇమీడియట్గా నువ్వు స్టాక్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ నేను అనాలిసిస్ చేయాలి, స్టాక్ పైకి వెళ్తుందా, పైకి వెళ్ళిపోతే కిందికి వెళ్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది, నెక్స్ట్ నేను ఏం చేయాలి ఈ ట్రేడింగ్కి. సో అనాలిసిస్ ఎక్సెల్లో నీకు ఎక్కడ ఎక్కుతాడో నువ్వు మినిమం క్యాల్కులేషన్స్కి అయితే యూజ్ అవుతుంది. సో ఎక్సెల్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ ఎనీ బిజినెస్. మినిమం స్మాల్ స్కేల్ అంటారు కదా, ఎంఎస్ఎంఈ, అక్కడ నుంచి టిల్ ద కార్పొరేట్ లెవెల్ ఎక్సెల్ ఈజ్ ద బేసిక్ థింగ్. నేను కూడా యూజ్ చేస్తాను ఎక్సెల్ నా ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేసుకోవడానికి. ఎందుకంటే ఆబ్వియస్గా మనం జాబ్ చేస్తున్నప్పుడు ఒక మ్యాక్సిమం 10 వచ్చినప్పుడు శాలరీ అంతా ఆపరేట్ అయిపోద్ది. అవును. సో అక్కడ నుంచి అసలు ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం ఏంటనేది ఒక ట్రాక్ చేసుకోవడానికి నేను కూడా ఎక్సెల్ నా రియల్ టైంలో, నా లైఫ్ టైంలో యూజ్ చేస్తాను. సో ఇట్ విల్ గివ్ మీ వెరీ గుడ్ రిజల్ట్స్. సో ఇప్పుడు వచ్చే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఈజ్ గివింగ్ యూ టెంప్లెట్స్. ఓకే. చాలా టెంప్లెట్స్ వస్తాయి. సపోజ్ ఒక రోడ్ మ్యాప్, నీ కెరీర్లో ఒక గోల్ ఉంది, దాని గోల్కి వెళ్ళడానికి ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. సో వాళ్ళు శాంపుల్ డేటా ఇస్తారు. ఆ శాంపుల్ డేటా షీట్లో వెళ్ళి నువ్వు ఏమనుకుంటున్నావు, నీ డేటా, నీ టైం లైన్స్ నేను వేస్తే నీకు రోడ్ మ్యాప్ క్రియేట్ చేస్తుంది. ఓకే. సో నీకేమనిపిస్తుంది, ఒక ఎంతూజియాస్టిక్ అనిపిస్తుంది, ఇలా వెళ్తే ఈ రోడ్ మ్యాప్లో ఈ పాయింట్లో ఈ గోల్ రీచ్ అవ్వాలి అంటే ఇన్ని క్రైటీరియాస్ దాటాలి అని ఒక రోడ్ మ్యాప్స్. సో ఎక్సెల్లో అలా చాలా డిఫరెంట్ మీకు ఫార్మ్స్ ఉంటాయి, టెంప్లెట్స్, చాలా టెంప్లెట్స్. ఆ టెంప్లెట్స్ యూజ్ చేసుకొని కొన్ని రొటీన్ టాస్క్ని మీరు రియల్ టైంలో వాడుకోవచ్చు ఈజీగా. ఓకే. యా, ఐఎమ్ ఆల్సో యూజింగ్ ఇట్. నాకు చాలా బెనిఫిట్ అవుతుంది ఎక్సెల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మెయిన్గా సాఫ్ట్వేర్లోని ఏ జాబ్ అయినా సరే మనకి ఇక్కడ ఉంటుంది, అబ్రాడ్లో కూడా ఉంటుంది. కొన్ని మనకి ఇక్కడ నుంచి అబ్రాడ్లో కూడా వెళ్ళి చేసుకోవచ్చు. సో అలా ఎక్సెల్ కూడా మనకి ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా, లేదంటే ఇక్కడ నుంచి ఎలాగో మనకి ప్రమోషన్ వస్తుంది కాబట్టి అంత అవసరం లేదు? అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఇక్కడ నుంచి జాబ్ చేయొచ్చు, కానీ ఓన్లీ బేస్డ్ ఆన్ ఎక్సెల్ యూ కాంట్ గో అవుట్ సైడ్. వేరే కంపెనీ వర్క్ ఇక్కడ నీకు ఆఫర్ వస్తే చేసుకోవచ్చు, కానీ దే వోంట్ గివ్ యూ వీసా ఫర్ ఎక్సెల్ గై. సో చాలా స్కిల్ సెట్ ఉండాలి. ఎక్సెల్ అనేది బేసిక్, అంతే, వచ్చి ఉండాలి. మ్యాండేటరీ థింగ్ ఫర్ ఎనీ డేటా థింగ్. డేటాలో జరిగే ప్రతి ఏమంటారు మనం వర్కింగ్కి ఖచ్చితంగా ఎక్సెల్ ఐడియా ఉండాలి. ఎక్సెల్ ఐడియా లేకపోతే ఐ థింక్ ఈజ్ నాట్ ఏ డేటా గై. ఓకే. డేటా అంటే ఇంక ఎక్సెల్ అంతే, అది బేసిక్. లైక్ ఓకే. యా.
సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు ఏఐ అనేది మన లైఫ్లోకి వస్తుంది. సో అలా ఎక్సెల్లోని ఈ ఏఐ అనేది మన జాబ్స్ అని రీప్లేస్ చేస్తుందా? జాబ్స్ అంటే మన ఈ ఎంఐఎస్ జాబ్ కానీ. సో నేనేం చెప్పగలుగుతానంటే ఏఐ జాబ్స్ రిప్లేస్ చేస్తుంది, డెఫినెట్గా చేస్తుంది. దాంతోపాటు కొత్త ఆపర్చునిటీస్ ఇస్తుంది ఏఐ. ఓకే. సో నువ్వు చేసే రొటీన్ వర్క్, ఇప్పుడు నేను ఒక కంపెనీ సిఇఓ, నాకు ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉంటుంది డెఫినెట్గా. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఎంప్లాయీకి ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉంటుంది, దట్ ఈస్ ఏఐ. ఓకే, గుడ్ గుడ్, యా, నైస్ ఎగ్జాంపుల్, యా. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మనం ఒక వర్కర్స్, వీఆర్ వర్కింగ్ ఫర్ అవర్ మేనేజర్స్ ఆర్ టీఎల్స్, మన కింద ఒకరు ఎవరు వర్క్ చేయరు కదా, మన కోసం ఏ వర్క్ చేస్తుంది, ఫుడ్ వర్క్ చేస్తుంది. యా, ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. యా, యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఎక్సెల్లో కోపైలట్, మైక్రోసాఫ్ట్ ఇంట్రడ్యూస్ ఇట్స్ ఓన్ ఏఐ. ఓకే. తన ప్రతి ప్రోడక్ట్లో కోపైలట్ రిలీజ్ చేసింది. సో ఏం చేస్తామంటే నువ్వు ఎక్సెల్లోకి వెళ్ళి ఒక డేటా ఇచ్చేసి అనలైజ్ దిస్ డేటా, ఐ వాంట్ దిస్ చార్ట్స్, జనరల్గా పై చార్ట్, బార్ చార్ట్స్, ఫ్రీ ఫార్మ్స్ అని ఉంటాయి, చాలా విజువలైజేషన్స్ టూల్స్. జనరల్గా నువ్వు ఒక ఎంఐఎస్ పర్సన్ ఏం చేయాలంటే తనే సొంతంగా చార్ట్ ప్రిపేర్ చేసి తను డేటా రిఫరెన్స్ ఇచ్చి ఆ ఒక చార్ట్ని ప్రిపేర్ చేసి పిక్టోరియల్గా విజువల్గా క్రియేట్ చేయాలి. నవ్ డేస్ అంత అవసరం లేదు, జస్ట్ ఒక తనకి ఏంటది ఒక కోపైలట్కి లైక్ జనరల్గా ఇప్పుడు యూజ్ చేసిన ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అట్లీస్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఐడియా లేకపోయినా, అంత లెవెల్ అర్థం అయిపోయినా వాట్ యూ వాంట్ టు డూ అని చెప్పేసి కోపైలట్ చెప్తే ఇట్ విల్ క్రియేట్ ఏ చార్ట్, ఒక బేసిక్ థింగ్, ఒక ఇన్సైట్స్ కూడా తను ఇచ్చేస్తుంది. ఓకే. కాకపోతే నీ జాబ్ రిప్లేస్ అవ్వదు, దాన్ని యూజ్ చేసుకొని నువ్వు ఎంత ఎఫిషియెంట్గా నీ వచ్చిన డేటాని, ఆ పిక్చర్ని నువ్వు ఇంకా కొద్దిగా ట్వీక్స్ చేంజెస్ చేసి నీ మేనేజర్కి రిప్రజెంట్ చేయగలవు, లేకపోతే నీ టీఎల్కి రిప్రజెంట్ చేయగలవు. నీ టైం తగ్గుతుంది, నువ్వు ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఎక్కువ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి ఎక్కువ ఇన్సైట్ చేసి క్రియేట్ చేసి బిజినెస్కి హెల్ప్ అవుతావు, నీ టీమ్కి హెల్ప్ అవుతావు. సో చాట్ జీపీటీ ఒక సపోజ్ ఒక కంపెనీలో 10 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ చేసేసి ఇంకో 5 మెంబర్స్ని తీసేస్తారు. ఎవరో 5 మెంబర్స్ బయటకు వెళ్ళిపోతారు, జనరల్గా ఎవరు వెళ్ళిపోతారు, ఎవరైతే 10 మెంబర్స్ ఉన్నారనుకో, ఒక 5 మెంబర్స్ని కంపెనీ తీసేస్తుంది, ఒక 5 మెంబర్స్ని పెట్టుకుంటుంది. ఎందుకు? బికాస్ లైక్ దే ఆర్ డూయింగ్ రెగ్యులర్ జాబ్ విత్ నాట్, వాళ్ళు అప్గ్రేడ్ అవ్వట్లేదు. అదే, యా. సో ఆ 5 మెంబర్స్ని తీస్తుంది. నువ్వు ఇదే స్కిల్ ఉంది, యూఆర్ యూజింగ్ చాట్ జీపీటీ, బాగా యూజ్ చేసుకొని ఇంకా బాగా రిపోర్ట్స్ రిప్రజెంట్ చేయగలుగుతున్నావు. అప్పుడు నీకు టీఎల్ నిన్ను తీసేసారు కదా, ఎవరైతే పర్ఫార్మెన్స్ చేయరో వాళ్ళని తీసేస్తారు. సో రిప్లేస్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తుంది, కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. సో ఓకే, ఎనీవేస్ ఏఐ విల్ హెల్ప్ యూ, బట్ యూ షుడ్ నాట్ గివ్ ఏఐ నీ యాక్సెస్ తనకి ఇవ్వదు, తన యాక్సెస్ నీకు ఇవ్వాలి. నువ్వు తను పిఏలాగా యూజ్ చేసుకోవాలి. నిన్ను తను ఏఐ వచ్చేసి నిన్ను పిఏలా యూజ్ చేసుకునేలా నువ్వు ఉండకూడదు. జనరల్గా నేను అప్గ్రేడ్ చేసుకోవాలి అంతే. ఇంకా మేబీ అంత పవర్ ఏఐకి రాలేదు, బట్ డౌన్ ద లైన్ ఒక 3-4 years చాలు, ఇట్ విల్ టేక్ సో మెనీ థింగ్స్. ఓకే. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏఐ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏఐని యూజ్ చేసుకుంటున్నాం, మనం వర్క్ చేసే డేటా కాబట్టి మీరు చెప్పినట్టుగా కోపైలట్ యూజ్ చేసుకొని వీ హ్యావ్ గివెన్ సమ్ ఇన్స్ట్రక్షన్స్, తను ఏదో ఇస్తుంది. సో మనకి డ్రాబ్యాక్స్ ఏముంటాయి ఏఐతో మన రోల్కి వచ్చేటప్పటికి? డ్రాబ్యాక్స్ అంటే జనరల్గా ఏఐ యూజ్ చేసేటప్పుడు నీ కంప్లీట్ పిక్చర్ ఇవ్వదు, నీ డేటా అర్థం చేసుకొని అదంతా తనకు ఏఐ ఒక మోడల్, జనరేటివ్ మోడల్ అయితే రిప్రజెంటేటివ్ మోడల్స్ ఉంటాయి, దాంట్లో తను అర్థం చేసుకొని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగలవు. బట్ హ్యూమన్స్ మనం ఆ రిప్రజెంట్ని బేస్ చేసుకొని మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో అది ఇస్తుంది, మనలాగా ఆలోచించకపోవచ్చు, కాకపోతే మనలాగా ఆలోచించి ఒకటే ఐడియా ఇస్తుంది, బట్ మనం చాలా ఆలోచించవచ్చు డిఫరెంట్ ఐడియాస్. ఓకే. సో ఒక్కోసారి ఏమవుతుందంటే అది ఒకటే ఒక లిమిటేషన్ ఉంటుంది. ఎంత ఏ అయినా ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఏఐ ఈజ్ ఫాస్ట్, హ్యూమన్స్ ఆర్ క్రియేటివ్. ఏఐ ఈజ్ సో ఫాస్ట్, మనకంటే చాలా స్పీడ్గా చేస్తుంది వర్క్, బట్ క్రియేటివిటీ ఎక్కడ ఉంటుంది? హ్యూమన్స్. ఐ అగ్రీ విత్ యూ, రైట్? సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ద ఏఐ. సో ఆ డ్రాబ్యాక్ని మనం ఎన్కాష్ చేసుకోవాలి. ఓకే. దాని స్పీడ్ని యూజ్ చేసుకొని మన క్రియేటివిటీని చూపించాలి. Then we can do wonders. Definitely. Next month promotion. So yeah,
థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ శ్రీధర్. యా నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఈ జాబ్స్ గురించి బేసిక్గా ఎవరికి తెలియదు. యా తెలిసినా కూడా లైక్ వేరే పేరుతో తెలుసు, డేటా అనలిస్ట్ కానీ బిజినెస్ అనలిస్ట్ కానీ ఈ పేర్లతో తెలుసు. బట్ అసలు బ్యాక్ ఎండ్ అంతా నడిచేది ఈ ఎంఐఎస్. ఇది అందరికీ తెలియదు. బట్ దీంట్లోకి రావడం కూడా చాలా ఈజీ. అంటే నెక్స్ట్ దీంతో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే చాలా ఈజీ కంపేర్ టు బిజినెస్ అనలిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్. అవును. సో యా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ చూసారు కదా గైస్, సో ఇది ఎంఐఎస్ జర్నీ. ఇది ఖచ్చితంగా చాలా ఈజీ. కొంచెం మీ డే టు డే లైఫ్లో కొంచెం ఒక ఇన్వెస్ట్ చేసుకోండి కొంచెం టైంని. సో మీరు ఈజీగా జాబ్ కొట్టచ్చు. అక్కడ నుంచి మీరు ఏదైతే డిజైర్ జాబ్ అనుకుంటున్నారో లైక్ డేటా అనలిస్ట్ కానీ బిజినెస్ అనలిస్ట్ కానీ ఇది వచ్చేస్తే ఈజీగా మీకు అది ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. అండ్ అలాగే దానికి పాత్ అనేది మీకు ఈజీగా దొరుకుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. సైనింగ్ ఆఫ్. బై బై.